అభ్యాస కార్యక్రమం మరియు నామకరణ కార్యక్రమం జరిగించబడుతుంది. పిల్లలన్నాశీర్వదించి బలపరచని బ్రహ్మము, పిల్లలన్నాశీర్వదించి బలపరచని బ్రహ్మము, మంచిగా హల్లెలూయా. చిన్న వాక్య లేఖనాన్ని చదువుతున్నాము. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. హల్లెలూయా. మనిషి జీవితంలో అనేక దశలు ఉంటాయి. మరి పాలు తాగే దశ ఒకటి, మరి మోకాళ్ళ మీద పాకే దశ ఒకటి, నడిచే దశ, బాల్యప్రాయము, యవ్వన ప్రాయము, మరి నడి వయస్సు, అదేవిధంగా మరి వృద్ధాప్య వయస్సు. కనుక పాలు తాగే వయస్సు నుండి ఇప్పుడు కొంచెం బలమైన ఆహారం తీసుకోగలిగే మరి వయస్సుకి వచ్చినప్పుడు ఒక దశ నుండి ఇంకో దశ చేరటాన్ని బట్టి అబ్రహాము మరి తన కుమారుడి విషయమై సంతోషించిన వాడిగా ఉన్నాడు. సంతోషించడం మాత్రమే కాకుండా మరి గొప్ప విందు చేస్తున్నాడు. మరి ప్రతి తల్లిదండ్రులకు మరి బిడ్డ పాలు విడిచి బలమైన ఆహారం తీసుకునే స్థితికి వచ్చినప్పుడు అది సంతోషకరమైన సమయం అయి ఉన్నది. మరి అటువంటి సంతోషకరమైన సమయం మరి దేవుని సన్నిధిలో గడపడం, మరి దేవుని సంపూలో మొదటిసారి ఆ బలమైన ఆహారము మరి పెట్టగలగటం అనేది మరి దేవుడు చూపించిన కృపే. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగును గాక. మొదటిగా చిన్న బిడ్డకు మరి పేరు పెడతాము. ఈ చిన్న బిడ్డకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట లేఖన అనే నామకరణం చేస్తూ ఉన్నాము. మరి ఈ పేరును బట్టి చిన్న ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రము తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా యేసయ్య మీ బిడ్డలను తండ్రి ప్రసన్న కుమార్ మరియు కీర్తన సహోదరులు ప్రభా యేసయ్య వారి ఇరువురు యొక్క వైవాహిక జీవితంలో ప్రభా మా గొప్ప దేవుడ వారి వైవాహిక జీవితాన్ని నీవు ప్రభా దీవించావు, ఆశీర్వదించిన దేవుడవై మా తండ్రి ప్రభా నిశ్చయముగా ప్రభా ఈ గర్భఫలాన్ని నీవు అనుగ్రహించావు మా గొప్ప దేవుడ. అందుని బట్టి స్తోత్రము తండ్రి. ఈ బిడ్డకు ప్రభా మీ సన్నిధానంలో ప్రభా లేఖన అని ప్రభా యేసయ్య నామకరణం చేస్తా ఉన్నాము తండ్రి. ఈమె జీవితము ప్రభా వాక్య లేఖనాలుగా ప్రభా ఉండగలుగుతుంది తండ్రి. కృప చూపించండి ప్రభా. వాక్యముగా ఈమె బిడ్డ జీవించగలుగుతుంది తండ్రి. చిన్ననాటి నుండి ప్రభా మీ దైవికమైన మేడలో ప్రభా
ఈ బిడ్డ ఎదగగలుగుతుంది తండ్రి కృప చూపించండి ప్రభా. చిన్న వయసు నుండి ప్రభా వాక్య లేఖనాలు ప్రభా ఈమె హృదయంలో ప్రభా నాటబడి నూరంతలుగా ఫలించగలుగుతుంది తండ్రి. సహాయం దయచేయండి. మీ ముఖ కాంతిని ప్రభా ఈ బిడ్డ మీద ప్రభా ప్రకాశింపచేయమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభా స్తోత్రములు తండ్రి. ఈ బిడ్డ జీవితాన్ని దీవించండి, ఆశీర్వదించండి మా గొప్ప దేవుడా. నేను మహిమకరంగా ప్రభా యేసయ్య ప్రభా ఈ పాత్ర ప్రభా నిలబెట్టబడగలుగుతుంది తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ప్రభా అంతేకాకుండా మా గొప్ప దేవుడా ప్రభా ఈ బిడ్డ ప్రభా ఇన్ని నెలలు ప్రభా యేసయ్య తల్లి పాలతో ప్రభా పోషించబడి ఉంటుండగా మా గొప్ప దేవుడా ప్రభా యేసయ్య ఈనాడు బలమైన ఆహారం ప్రభా మొదటిసారి ప్రభా ఇవ్వగలగడానికి ప్రభా యేసయ్య తీసుకురాబడి ఉన్నది ప్రభా. బలమైన ఆహారం ఇచ్చుతుంటుండగా మా గొప్ప దేవుడా ప్రభా యేసయ్య స్తోత్రములు తండ్రి. యేసయ్య వందనములు మా గొప్ప దేవుడా ప్రభా. ఈ జీర్ణకోశాన్ని ముట్టండి మా గొప్ప దేవుడా. బలమైన ఆహారాన్ని ప్రభా ఆరాయించుకోగలిగే శక్తిని దయచేయడు మా గొప్ప దేవుడా. తినుచున్న ఆహారం వలన ప్రభా యేసయ్య పోషకాలు ప్రభా ఈ బిడ్డ పొందుకోగలుగుతుంది తండ్రి. కృప చూపించండి. క్రమేపీ ఎదగగలుగుతుంది తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. కండరాలు ప్రభా జీర్ణకోశము బలపరచబడటానికి తండ్రి నీవే కృప చూపించమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. మరొక్కసారి మా గొప్ప దేవుడా ఈ బిడ్డకు ప్రభా ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట మా గొప్ప దేవుడా లేఖనాన్ని ప్రభా యేసయ్య నామకరణం చేయించున్నాం మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య వాక్య లేఖనముగా ప్రభా ఈమె జీవితము ఉండగలుగుతుంది తండ్రి. నీవే కృప చూపించండి. ప్రతి పేరు వెనకాల ఒక ఆత్మ ఉన్నదని ప్రభా యేసయ్య ప్రవక్త చెప్పుచుంటుండగా ప్రభా ఈమె ప్రభా వాక్యపు ఆత్మను కలిగి ఉండగలుగుతుంది తండ్రి. నీవే సహాయం దయచేయమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. కృప చూపించండి మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య తల్లిదండ్రులు కూడా ప్రభా బిడ్డలు ఏ విధంగా పెంచాలో కావలసిన ఆత్మీయమైన జ్ఞానాన్ని దయచేయమని కోరుచున్నాం మా గొప్ప దేవుడా. కృప చూపించండి. ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఆశీర్వదించండి తండ్రి. ప్రభా మీ చేతులకి ఇచ్చిన కుటుంబాన్ని సమర్పించు. ఇచ్చిన ప్రార్థన ప్రభా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. మనం చేసి నిలబడినట్లయితే చిన్న వాక్య భాగం చదువుకొని ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుతురో ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదు. మంచి వృద్ధాప్యమును పాతి పెట్టబడు. అమోరీయుల అక్రమం ఇంకాను సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. అదేవిధంగా 105వ కీర్తన 23వ వచనం. 105వ కీర్తన 23వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఆయన తన ప్రజకు బహు సంతాన వృద్ధి కలుగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. తన ప్రజలను పగచేయునట్లును తన సేవకుల ఎడల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను తిట్టెను.
ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశంలో మహత్కార్యములను జరిగించిరి. అదేవిధంగా 78వ కీర్తన 43వ వచనం. 78వ కీర్తన 43వ వచనం. ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమున వారు జ్ఞాపకము చేసుకొనలేదు. ఐగుప్తులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదకి జోలీలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్ట ఫలములను మిడతలకు అప్పగించెను. వడగంట చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేశాను. వారి పశువులను వడగండ్ల పాలు చేశాను, వారి మందలను పిడుగుల పాలు చేశాను. ఆయన ఉపద్రవం కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్ని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీదకి విడిచాను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణం నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ హాము గుడారంలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడ్కొని పోయెను. ఒకడు మందను నడిపించినట్టు అరణ్యంలో ఆయన వారిని నడిపించాను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసాను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దు నొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతము నొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపచేసెను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రము తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభావ మరొకసారి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు ప్రభావ చదవడానికి ప్రభు చూపించాము తండ్రి. ప్రభావ మేము కేవలం వాక్య లేఖనాలు చదవగలిగిన వారముగానే ఉన్నాము తండ్రి. అయితే వీటిని పిలిచి వడ్డించవలసిన వాడు నీవే ప్రభావ. నీవే రంగం మీదకి వచ్చి కూడి వచ్చిన మా అందరితో మాట్లాడడానికి వచ్చిన ప్రభావ. నీవు మాట్లాడుతుండగా మా కనులు నీవే తెరిచినందుకు స్తోత్రములు, మా హృదయాలు తెరిచినందుకు స్తోత్రములు. మా అంతరంగాలలో నీవే నిత్య జీవపు మాటలు నాటి నూరంతలుగా ఫలించగలుగుతుంది. నీవే కృప చూపించినందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభువైన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొకసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధిలో నడిపించబడ్డాము. ఈ రీతిగా మరొకసారి మరి మన దేవుని స్తుతించడానికి గాను, ఆరాధించడానికి గాను మరొకసారి ఆయన యొక్క నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ శనివారం మనకి యథావిధిగా ఉపవాస ప్రార్థన ఉంటుంది. మరి ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 5:30 గంటల వరకు మరి ఉపవాస కూడిక జరుగును. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో పాల్పొందుకొని మీరును మీ కుటుంబాలు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాము. అదేవిధంగా వచ్చే ఆదివారం మనకి కమ్యూనియన్ కార్యక్రమం మరి ఉంటుంది. మధ్యాహ్న ఆరాధన ఉండదు, కానీ మరి నేరుగా మరి 4ంటికి ఆరాధన ఉంటుంది. కనుక 4ంటికి కమ్యూనియన్ జరుగును. 4ంటికల్లా మనం సమావేశం అవుదాము. దయచేసి ఆ విషయాన్ని గమనించాలి. మరి మంగళవారము, బుధవారము మరి ప్రకటించబడిన రీతిగా మరి ప్రత్యేకమైన కూడికలు మరి ఎంతో దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరిగి ఉన్నాయి. మరి చాలామంది మరి ఆ యొక్క మీటింగ్స్ మరి నా మీద భారం పడుకోకుండా మరి అనేక మంది ముందుకు వచ్చి ఉన్నారు. మరి సంఘస్థులు ఇచ్చిన కానుకలు బట్టి మరి పూర్తిగా మరి 2 కూడికలు మరి సంఘస్థులు ఇచ్చిన కానుకలలో నుండి మరి ఖర్చు పెట్టడం జరిగి ఉన్నది.
మరి అనేక మంది ఇచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా మరి ఇక్కడ ప్లేస్కోవడానికి సంబంధించిన మరి అనేక కుటుంబాలు మరి అనేక బాధ్యతలు తీసుకొని మరి జరిగించవలసిన పనులనే జరిగించున్నారు. మరి ఐసెట్ గారు ఇక్కడే 2 రోజులు ఉంటుండగా మరి ఐసెట్ గారి బాధ్యత కూడా మరి ఆయనకు కావాల్సిన సదుపాయాలు కూడా మరి ఇక్కడ మన సహోదరులే మరి చూసుకోవటం, మరి సిస్టర్స్ బ్రదర్స్ చూసుకోవడం జరిగి ఉన్నది. మరి అందుని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మొదటి రోజు మీటింగ్ అప్పుడు మరి పద్మా సిస్టర్ గారు వంట చేసుకున్నారు. మరి జ్వరమైనప్పటికీ మరి ఆదివారం నుండి మంగళవారం వరకు మరి ఆ జ్వరాన్ని బట్టి ఏమీ తినకపోయినా కానీ నీరసంతోనే మరి వంట చేసి ఉన్నారు. మరి ఏమాత్రము మరి డిస్టర్బ్ కాకపోకుండా మరి సరైన సమయానికి మరి ఆహారం మరి ఏర్పాటు చేయాలని మరి ఆ నీరసంతోనే ఆ బలహీనతతోనే మరి సహోదరి మరి వంటంతా చేస్తున్నారు. ఏదైనప్పటికీ సహోదరిని నీతిగా మరి ప్రభు బలంగా నియమించుగాక. అదేవిధంగా మరి అనేక కుటుంబాలు మరి పనిచేస్తున్నారు. మరి పేరు చెప్పడం కాదు కానీ మరి ఇంచుమించుగా అన్ని కుటుంబాలు మరి రకరకాల పరిచయంలో పాల్గొనకపోయిన వారిగా ఉంటున్నారు. మరి అందరూ పనిచేస్తే కానీ మరి మీటింగ్స్లో మరి ప్రతి పని అనేది మరి క్రమంలో జరగదు. ప్రతి ఒక్కరు అందరి మీద ఒకరి మీద బాధ్యత మోపడటం కాదు కానీ ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకున్నప్పుడు మరి సునాయాసంగా మరి ఇటువంటి కూడికలు జరిగించుకోవడానికి మరి అవకాశం ఉంటుంది. ముందుకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని నిశ్చయంగా దేవుడు దీవించుగాక. మరి రెండో కూడికలో మనం అక్కడ దావూరు వెళ్ళేపాటికి వర్షం పడి ఆగింది. మేము వెళ్ళేపాటికి మళ్ళీ అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చునేపాటికి మళ్ళా వర్షం స్టార్ట్ అయిపోయింది. మరి చినుకులు పడటం ప్రారంభమైంది. అప్పటికి మరి కొంతమంది సిస్టర్స్ మాత్రమే వచ్చారు. ఒక 5 6 వారు మాత్రమే వచ్చారు. ఆ వర్షాన్ని బట్టి మరి స్టేజ్ దగ్గర వేసిన టెంట్లో వారు నిలబడి ఉన్నారు. మరి వచ్చిన వాళ్ళందరూ టెంట్ కింద కూర్చోడానికి మరి అందరికీ టెంట్ వేయలేదు. కేవలం స్టేజ్ దగ్గర మాత్రమే టెంట్ వేశారు. అయితే వర్షం పడుతుండగా మనం ఇలా ఎక్కడే కూర్చుంటే ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అవుతుంది. మనం వెళ్ళి స్టేజ్ దగ్గర నిలబడి మరి దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేయువాడై ఉన్నాడని మేము అక్కడ వర్షం పడుతుంటే మరి అక్కడ గృహంలో ఉండకపోకుండా మరి స్టేజ్ దగ్గరికి వచ్చాము. మరి స్టేజ్ దగ్గర నిలబడ్డాము. మరి ప్రార్థన చేయగా దేవుడు మరి ఆ మొరలు విని ప్రార్థన అయిపోగానే అసలు వెంటనే 1 నిమిషం వ్యవధి కూడా లేకోకుండా వెంటనే ఆ యొక్క మరి ఆ వర్షాన్ని దేవుడు ఆపివేస్తున్నాడు. మరి ప్రార్థన కూడికకు రావడానికి ముందు కూడా మరి మన సహోదరులు ఇక్కడ చర్చిలో సమావేశమయ్యి మరి మీటింగ్కి రావడానికి మరి ప్రార్థన చేసుకొని మేము వచ్చామండి అని మరి సహోదరుడు చెప్తా ఉంటున్నాడు. మరి దానిని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి ప్రార్థనలో మనం సిద్ధపడినప్పుడు మనం ఊహించిన దానికంటే గొప్ప కార్యములు దేవుడు చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా. మరి మన సిస్టర్స్ చెప్తా ఉన్నారు. మరి ఇలాగే ఓపెన్ మీటింగ్స్ డినామినేషన్ వాళ్ళు మరి ఏర్పాటు చేసుకొని ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి. వర్షం పడినప్పుడు వారు వర్షం పడుతుంది కదా అని మరి వెళ్ళిపోలేదు. వర్షం పడుతున్నా కానీ ఆ గ్రౌండ్లోనే మరి వర్షంలోనే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మనం వధువుని చెప్పుకుంటా ఉన్నాం కదా, వర్షం పడినా పర్వాలేదు మరి మనం ఆ వర్షంలోనే ఆరాధిద్దామని సిస్టర్స్ అంటూ ఉన్నారు. అయితే వారు ఆ మాట అంటూ ఉన్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒక పురుషుని దగ్గర ఒక గొడుగు ఉందనుకోండి. ఆ గొడుగు ఎవరికి పడతాడు అంటే వర్షం వచ్చినప్పుడు తన భార్యకు పట్టువాడై ఉన్నాడు. హల్లెలూయా. మన పెళ్లి కుమారుడు ఈ లోకంలో ఉన్న సకాలన్నిటికీ తన గొడుగును పట్టడు కానీ తన వధువుకు మాత్రం ఆయన గొడుగు పట్టువాడై ఉన్నాడు. డినామినేషన్ వాళ్ళు వారు వర్షంలో వారు తడిచే అవకాశం ఉన్నది. వారి భర్త కాదు, మరి మన పెళ్లి కుమారుడు నిజమైన సంఘానికి నిజమైన వధువుకి ఆయన భర్త ఉన్నాడు. తన భార్య తడుచుచుంటుండగా ఆయన చూసేవాడు కాదు కానీ తన భార్యను ఆయన కాచువాడై ఉన్నాడు, కాపాడేవాడై ఉన్నాడు. ఆమె తడవకుండా
మరి తగిన ఏర్పాటు చేయవాడై ఉన్నాడు కనుక అటువంటి వధువు కోసం వాక్యము బోధించబడుతుండగా మరి ఎటువంటి అభ్యంతరం లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి పరిస్థితిని అనుకూలపరచువాడై ఉన్నాడు. ఇది మొదటిసారి జరిగిన కార్యం కాదు. మరి ఇదే కార్యము 5 సంవత్సరాల క్రితం కూడా మరి ఐజాక్ అదే రాములు ప్రాంతంలో మరి వచ్చినప్పుడు చుట్టుపక్కలంతా మరి గొప్ప తుఫాను సంభవిస్తున్నప్పుడు ఆ మీటింగ్ జరుగుతున్న ఆ ప్రాంతంలో మాత్రము వర్షం లేకపోవడం దేవుడు మరి 5 సంవత్సరాల క్రితమే ఆ కార్యాన్ని చేస్తున్నాడు. మరొకసారి అదే కార్యాన్ని దేవుడు రిపీట్ చేస్తున్నాడు. సూర్యుని క్రింద క్రొత్తదేదీ లేదు. మునుపు జరిగిందే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు జరిగింది మునుపు జరిగింది, ఇక మీద జరగబోన్నది మునుపు జరిగింది అని మరి కీర్తనకారుడు చెప్పిన విధంగా మరొకసారి 5 సంవత్సరాల క్రితం ఏ కార్యం అయితే దేవుడు చేస్తున్నాడు, మరొకసారి అదే కార్యాన్ని మరి ఆ యొక్క బుధవారం కూడికలో దేవుడు చేయటం మరి ఎంతగానో సంతోషకరము. మరి ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తే మరి దోమల నుంచి మరి విజయవాడ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే అంత వర్షం పడి రోడ్లన్నీ మరి తడిగా ఉన్నాయి, నీళ్లతో నిండిన పరిస్థితులు. అయితే దోమలలో మాత్రం మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడు కలిగజేశాడు. ఏ దేవుడైతే వాతావరణాన్ని అనుకూలపరిచాడో అదే దేవుడు అక్కడ సమకూర్చబడిన ఆత్మలను కూడా తన సత్యవాక్యం వైపు, తన నిజమైన బాప్తిస్వం వైపు నడిపించడానికి గాను దేవుడు కృప చూపించును గాక. మరి బోధించబడిన వాక్యము మరి సాధారణమైన వాక్యం కాదు, సత్యమైన వాక్యము. మరి ఆ వాక్యం బోధించుతున్నప్పుడు మరి దేవుడు కొన్నిసార్లు ఆఖరి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మరి అక్కడ ఉండిన ప్రజల యొక్క హృదయాలు కఠినపరచుకోకుండా మరి ఆ బోధించబడిన వాక్యాన్ని అధ్యయనం చేసి ఇదే సత్యమైన వాక్యమని తెలుసుకొని మరి ఈ సత్యవాక్యంలోనికి రావడానికి గాను మన వద్దుగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మరి విడవకుండా మరి దాముడు గ్రామస్తుల విషయమై మనం ప్రార్థన చేద్దాము. మరి కేవలం ప్రస్తుతానికి దాముడు నుండి మరి ఆదివారపు ఆరాధనలో పాల్గొని పొందుకోవడానికి 5, 6, 7 ఇలాగే వస్తూ ఉన్నారు. కానీ మరి అక్కడ మనకి పరిచయం ఉన్న కుటుంబాలు, అనేక కుటుంబాలు ఉన్నాయి. దాదాపుగా 150-200 మంది కుటుంబాలు మనకి మరి 150-200 మంది ప్రజలు మనకి పరిచయం ఉండిన వారిగా ఉన్నారు. వాళ్ళందరూ రక్షించబడటానికి, వాళ్ళందరూ మరి ఆరాధనలో పాల్గొని పొందుకోవడానికి మరి విడవకోకుండా వారు రక్షించబడేంత వరకు మనం ప్రార్థన చేసే బాధ్యత మనం కలిగి ఉండాలి. మరి ప్రార్థన చేద్దాం. ప్రతి ప్రార్థనలో వారి విషయమై మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామం పేరిట మనం చేస్తూ ఉన్నాను. మంచిది. గడిచిన 2 వారాల్లో మనం ఒకే వాక్య లేఖనాన్ని ఉపయోగించుకొని 2 అంశాలు మనం ధ్యానించుకొని ఉన్నాము. మొదటి అంశము, మన దేవుడు ప్రధాన కాపరిగా దిగి వచ్చాడని ఒక ఆదివారం మనం చూసుకొని ఉన్నాము. ఏ దేవుడైతే ప్రధాన కాపరిగా ఉన్నాడో ఆ దేవుడి చేతిలో ఆయన దండం ఉన్నది అని 2వ అంశాన్ని మనం ధ్యానించుకొని ఉన్నాము. 3వ అంశముగా మోషేకు ఇవ్వబడిన సూచన యొక్క అర్థం ఏంటి? మోషేకు 2 సూచనలు ఇవ్వబడ్డాయి, అవి దేనిని ప్రతిబింబిస్తూ ఉన్నాయి అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటుండగా దేవుడి తన యొక్క ఆలోచన మన మధ్యన వ్యక్తపరచును గాక. ఆమేన్. మనం గడిచిన 2 వారాల్లో మనం చూసాము దేవుని యొక్క విమోచన మరియు తీర్పు సమాంతరంగా దేవుడు తీసుకువస్తా ఉన్నాడు. విమోచనతో పాటు దేవుడు తీర్పును కూడా తీసుకువస్తా ఉన్నాడు. ఆది నుండి అదే విధంగా ఉన్నది. ఆది కాండం నుండి దేవుడు విమోచన తీసుకువచ్చేటప్పుడు తీర్పును కూడా తీసుకువస్తా ఉన్నాడు. ఏ దేవుడైతే మన విమోచకుడిగా ఉన్నాడో అదే దేవుడు తీర్పు తీర్చువాడిగా ఉన్నాడు. ఏ దేవుడైతే మరి గొర్రెపిల్లగా ఉన్నాడు అదే దేవుడు మరి సింహముగా కూడా ఉన్నాడు. ఏ దేవుడైతే ముద్రలను విప్పి ఉన్నాడో అదే దేవుడు పాత్రలను ప్రమరించువాడు కూడా ఉన్నాడు. ఏ సింహాసనం అయితే కరుణాపీఠముగా ఉన్నదో అదే సింహాసనము తీర్పు సింహాసనముగా కూడా మార్చబడుతూ ఉన్నది. కనుక ఈ ముగింపు కాలంలో మరొకసారి మనల్ని మరి విమోచనకు మరి అతి చేరువకు తీసుకువచ్చున్నాడు. విమోచన ప్రణాళికను దేవుడు పూర్తి చేసే కాలానికి మనల్ని తీసుకొచ్చున్నాడు.
విమోచన దగ్గరికి మనం తీసుకురాబడి ఉంటుండగా దానితో పాటు తీర్పు కూడా వస్తా ఉన్నది. విమోచనతో పాటు దేవుడు తీర్పును కూడా తీసుకువచ్చున్నాడు. ఎవరికి విమోచన, ఎవరికి తీర్పు అంటే ఎవరైతే ఈ కాలానికి సంబంధించిన వాక్యాన్ని అంగీకరించుచున్నారో, దేవుడు తీర్పు తీసుకురావడానికి మునుపు దేవుడికి ఉండిన విధానం ఏమిటంటే, తీర్పు తీసుకురావడానికి మునుపు తీర్పును తప్పించుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ మార్గం ఏదో కాదు కానీ తన కృపా వర్తమానమై ఉన్నది, హెచ్చరిక వర్తమానమై ఉన్నది. ఎవరైతే ఆ వాక్యాన్ని చేర్చుకుంటా ఉన్నారో వారికేమో విమోచన, ఎవరైతే ఈ వాక్యాన్ని తిరస్కరించుచున్నారో వారికేమో తీర్పు అయి ఉన్నదనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ ముగింపు కాలంలో మనకి ప్రత్యేకమైన వర్తమానము ఈ కాలపు వర్తమానికుని ద్వారా మనకి అనుగ్రహించబడి ఉన్నది. అది కృపా వర్తమానం అయ్యున్నది, హెచ్చరిక వర్తమానం అయ్యున్నది. ఆ వర్తమానాన్ని ఎవరైతే ఈ లోకంలో తిరస్కరించుచున్నారో ఆ యొక్క దేశాలను దేవుడు తీర్పు తీర్చుచున్నాడు. ఆ సంఘాలను ఏ సంఘాలైతే ఈ వర్తమానాన్ని తిరస్కరించుచున్నారో ఆ సంఘాలకు దేవుడు తీర్పు తీర్చుచున్నాడు. ఏ కుటుంబాలైతే ఈ వర్తమానాన్ని తిరస్కరించుచున్నారో ఆ కుటుంబాలకు దేవుడు తీర్పు తీర్చుచున్నాడు. ఏ వ్యక్తులైతే ఈ వర్తమానాన్ని తిరస్కరించుచున్నారో ఆ వ్యక్తులకు దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు. దేవుడు ఏ తీర్పు తీరుస్తా ఉన్నాడండి? ఏ తీర్పును తీసుకువస్తా ఉన్నాడు అంటే, దేవుడు వారిని విడిచిపెట్టుచున్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తిని దేవుడు విడిచిపెడతాడో ఆ వ్యక్తి మీదకి దేవుడు విడిచిపెడితే ఆ వ్యక్తిలోనికి చీకటి ప్రవేశిస్తుంది, ఆ వ్యక్తిలోనికి దురాత్మల సమూహాలు ప్రవేశిస్తాయి, ఆ వ్యక్తిలోకి చీకటి శక్తులు ప్రవేశిస్తాయి. ఆ వ్యక్తి యొక్క జీవితము ఆ యొక్క సాతాను యొక్క గుణాలుగా మార్చబడుతుంది. ఆ వ్యక్తి సాతాను యొక్క ప్రణాళికను నెరవేర్చేవాడిగా ఉంటాడు. దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చేవాడిగా ఉన్నాడు, కానీ సాతాను యొక్క ప్రణాళికను నెరవేర్చేవాడిగా వ్యక్తి ఉంటాడు. కనుక ఆ విధంగా సంఘాలను దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు, దేశాలను దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు, కుటుంబాలను తీర్పు తీరుస్తా ఉన్నాడు. వ్యక్తిగతంగా ఎవరైతే ఈ వాక్యాన్ని తిరస్కరించుచున్నారో వారిని విడిచిపెట్టుట ద్వారా దేవుడు తీర్పు తీర్చడం మనం చూడగలుగుతా ఉంటున్నాం. అయితే ఎవరైతే ఈ వర్తమానాన్ని వింటున్నారో, ఎవరైతే ఈ వర్తమానాన్ని చేర్చుకుంటున్నారో, ఎవరైతే ఈ వర్తమానాన్ని గ్రహిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ వర్తమానాన్ని జీవిస్తూ ఉన్నారో వారు చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడతా ఉన్నారు, మరణం నుండి జీవంలోనికి నడిపించబడతా ఉన్నారు, తీర్పు నుండి తప్పించబడతా ఉన్నారు, రానిన్న ఉగ్రత నుండి వారు తప్పించబడతా ఉండి ఉన్నారు. హల్లెలూయా. రహబును దేవుడు ఏ విధంగా రక్షించి ఉన్నాడు అదే విధంగా మనల్ని కూడా రక్షించుతున్నాడు. రహబును దేవుడు ఏ విధంగా రక్షించున్నాడు? ఎప్పుడైతే వేదుల వారిని ఆమె చేర్చుకుని ఉన్నదో ఆమెకు ఒక ముద్ర ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. ఆమె ఆ ఎరుకో జనాభా సంఖ్యలో నుండి, ఆ ఎరుకో ప్రజల నుండి వేరుపరచబడి ఉన్నది. ఇశ్రాయేలు గోత్రములో చేర్చబడి ఉన్నది. ఏ గోత్రంలో చేర్చబడింది? యోధా గోత్రంలో చేర్చబడి ఉన్నది. ఏ విధంగా చేర్చబడింది? వివాహము ద్వారా చేర్చబడి ఉన్నది. మనం కూడా అదే విధంగా ఈనాడు మనకు ఒక ముద్రను మనం కలిగిన వారముగా ఉన్నాము. ఈనాడు యోధా గోత్రంలో మనం చేర్చబడ్డాము. ఏ విధంగా యోధా గోత్రంలో మనం చేర్చబడ్డామంటే వివాహము ద్వారా. మన దేవుడు యోధా గోత్రానికి ఆ యోధా గోత్ర సింహం అయి ఉన్నాడు, దావీదుకి వేరులు మరియు చిగురై ఉన్నాడు. కనుక వివాహము ద్వారా మనం యోధా గోత్రంలో చేర్చబడిన వారముగా ఉన్నాము. కనుక ఆ విధంగా రహబు రక్షించబడిన విధంగా ఈనాడు మనం రక్షించబడతా ఉన్నాం. నిజ సంఘము రక్షించబడతా ఉన్నది. ప్రపంచ దేశాలలో దేవుడు తన వధువును సమకూరుస్తా ఉన్నాడు, ఆమెకు ముద్ర ఇచ్చుచున్నాడు, ఆమెను సిద్ధపరుస్తా ఉండుట మనం చూడగలుగుతా ఉండేనాం. కనుక మన దేవుడి విషయమై ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు ఆయన మారని దేవుడిగా ఉన్నాడు, ఆయన మార్పు లేని వాడిగా ఉన్నాడు. నిన్న నేడు రేపు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉండినాడు. ఆయన విధానాలు ఎన్నడూ మారవు.
పాత నిబంధనలో తన ప్రజలతో ఏ విధంగా వ్యవహరించాడో కొత్త నిబంధనలో కూడా అదే విధంగా ఆయన వ్యవహరించువాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మారని వాడు కనుక. పాత నిబంధనలో తనను ఆశ్రయించినప్పుడు, దేవుని యొక్క శరణు వచ్చినప్పుడు తన ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడ్డాడు, వారి సమస్యలను పరిష్కరించాడు, వారి యొక్క వ్యాధులను, వారి యొక్క బాధలను, వారి యొక్క రోగాలను ఏ విధంగా స్వస్థపరిచాడు, ఏ విధంగా ప్రజలకు సమాధానాన్ని కలుగజేశాడు, ఏ విధంగా ప్రజలకు నెమ్మదిని కలుగజేశాడు. నేను కూడా మనము అదే దేవుని ఆశ్రయించినప్పుడు, అదే దేవుని శరణు వచ్చినప్పుడు అదే విధంగా వారి యొక్క రోగాలను స్వస్థపరచువాడై ఉన్నాడు, అదే విధంగా వారి యొక్క వ్యాధులను స్వస్థపరచువాడై ఉన్నాడు, వారి యొక్క సమస్యలను పరిష్కరించువాడై ఉన్నాడు, అదే విధంగా వారికి నెమ్మది కలుగు చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. అదే విధంగా వారి పక్షాన దేవుడు నిలబడువాడై ఉన్నాడు. అందుకని మనం చేయవలసింది ఒకటే, ప్రభువా నీవు పాత నిబంధనలో ఈ విధంగా ఉన్నావు కదా ప్రభువా, నేను కూడా నాకు అదే సహాయం చేయి ప్రభువా అని వాక్యాన్ని గుర్తిస్తే చాలు. గుర్తించి ఆ వాక్యాన్ని విశ్వసించి ఆ వాక్యం పైన ఆనుకుంటే చాలు, దేవుడు రంగం మీదకు వచ్చి తన కార్యాన్ని జరిగించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇదే కార్యము ప్రవక్త కాలంలో ఒక సహోదరి చేసింది. ప్రవక్త తన వర్తమానాలలో పలుమార్లు ఎలీమా అనే సహోదరి గురించి ప్రస్తావించాడు. ఆమె ఒక విధవరాలైనది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె ఆ కుమారుని చిన్న వయసు నుండి దైవికమైన నీడలో, దేవుడంటే భయముతో, దేవుడంటే భక్తితో, భక్తి కలిగి ఉండేలాగా ఆ చిన్న బిడ్డను పెంచింది. ఆ బిడ్డ క్రమేపీ ఎదిగాడు. యవ్వన ప్రాయానికి వచ్చినప్పుడు చెడు సహవాసాలకు అలవాటు పడ్డాడు, లోక స్నేహాలకు అలవాటు పడ్డాడు, శరీరపరమైన పాపాలను చేయటం వలన ప్రాణాంతకమైన వ్యాధి వచ్చి మంచాన పడ్డాడు. అయితే ఆ తల్లి ఆ కుమారుని విడిచిపెట్టలేదు, కానీ ఆ కుమారుని నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఏ విధంగా ప్రార్థన చేసిందంటే, ప్రభువా పాత నిబంధన కాలంలో సారెపాతు విధవరాలు అనే ఒక స్త్రీ గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడింది. ప్రభువా ఆమె ఏ విధంగా ఒక విధవరాలుగా ఉందో నేను కూడా అదే విధంగా విధవరాలుగా ఉన్నాను. ప్రభువా ఆమె యొక్క కుమారుడు మరణించినప్పుడు ఆమె ఎదుకు నీవు ఏలియాను పంపించావు ప్రభువా, నేను కూడా అటువంటి ఒక విధవరాలనే కదా ప్రభువా. నా కుమారుడు కూడా ప్రాణాంతకమైన స్థితికి చేరుకుని ఉన్నాడు. నిజమే, పాపం చేయడం వలన ఈ స్థితికి చేరుకుని ఉన్నాడు. అయితే నా కుమారుని ఒక్కసారి క్షమించి మరొక అవకాశం ఇవ్వు ప్రభువా. నా కొరకు అక్కడ ఏలియాను పంపించిన విధంగా నా కొరకు కూడా ఏలియాను పంపించు ప్రభువా అని ఆమె ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ దినాలలో ప్రవక్త పరిచయం చేస్తా ఉన్నాడు. ఆయన మీటింగ్స్ నిమిత్తమై ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తా ఉన్నాడు. ఆయన ఏ ప్రాంతం నుండి అయితే ప్రారంభమయ్యాడో ఆ ప్రాంతానికి సంబంధించిన స్త్రీ కాదు, పోనీ ఏ ప్రాంతానికి చేరుకుంటున్నాడో ఆ ప్రాంతానికి సంబంధించిన స్త్రీ కూడా కాదు. అయితే ఈమె ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడు విన్నాడు. ఈమె ఉండే ప్రాంతానికి ప్రవక్తను పంపించడానికి ఏం చేశాడంటే దేవుడు తుఫాను కలుగజేశాడు. ప్రవక్త ఆ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తూ ఉంటున్నాడుగా ఆ తుఫాను వలన వెళ్లాల్సిన స్థలంలో తుఫాను కనుక అక్కడ ఫ్లైట్ ల్యాండ్ చేయలేరు. కనుక ఆ ఫ్లైట్ ని దారి మళ్లించి ఈమె ఉండే ప్రాంతంలో ల్యాండ్ చేయడం జరిగింది. అక్కడ వర్షం ఆగేదాకా, తుఫాను ఆగేదాకా ఆ ఫ్లైట్ లో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి హోటల్లో రూమ్స్ బుక్ చేశారు. అది అక్కడ వాతావరణం సద్దుమణిగిన తర్వాత మరలా ప్రయాణాన్ని పునరుద్ధరిస్తాము, అంతవరకు మీరు హోటల్ రూమ్ లో విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. ప్రవక్త గారికి కూడా ఒక రూమ్ ఇచ్చి ఉన్నారు. అయితే ఆ రూమ్ లో ప్రవక్తతో దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆ హోటల్ నుండి బయటికి రా, ఫలానా వీధులకు వెళ్ళు, ఇక్కడ రైట్ తీసుకో, ఇక్కడ లెఫ్ట్ తీసుకో, ఇక్కడ రైట్ తీసుకో, ఇక్కడ లెఫ్ట్ తీసుకో అని ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేరుగా ప్రవక్తను ఆ స్త్రీ యొక్క
గృహం దగ్గరికి తీసుకువచ్చాడు. ఎప్పుడైతే ఆ గృహం దగ్గరికి ఆ ప్రవక్త తీసుకురాబడ్డాడు, ఆయన చూసి పాస్టర్ గారు అని పిలిచింది. ప్రవక్త గారు షాక్ అయిపోయారు. అమ్మ, నేను దేవుని సేవకుడిని నీకెలా తెలుసు అని చెప్పినప్పుడు ఆమె ఆ జరిగిన కథంతా చెప్పుకు రావడం మొదలుపెట్టింది. ఇక్కడ ఆమె ఏం చేయగలిగింది? పాత నిబంధనలో మరి తనకున్న పరిస్థితిని గుర్తించి, ప్రభువా, నేను ఎదుర్కొన్న పరిస్థితి ఒకసారి సారెపాతు విధవరాలు ఎదుర్కొన్నది కదా ప్రభువా, అక్కడ నీవు కృప చూపించావు కదా ప్రభువా, ఎక్కడ కూడా నా పట్ల కృప చూపించు ప్రభువా అని ఆ వాక్యంలో ఆమె నిలబడి, నీవు అదే దేవుడు, అదే సహాయం చేయగలిగిన దేవుడు, అదే స్వస్థత జరిగించువాడు వెళ్తామని ఆమె ఎప్పుడైతే ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు రంగం మీదకి రావడం మనం చూడగలుగుతా ఉన్నాం. కనుక ఈనాడు వాక్యం బోధించబడుచుంటుండగా ఆ వాక్యాన్ని మనం గుర్తించడానికి దేవుడు మరి కృప చూపించును కాక, మన ఆ వాక్యంలో నిలబడటానికి మరి దేవుడు సహాయం చేయను కాక, విశ్వాసంలో మనం మరి పైకి లేవడానికి దేవుడు కృప చూపించును కాక. అనేక సార్లు మనం వాక్య లేఖనాలు చదువుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం, వర్తమానాలు చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, వర్తమానాలు వింటా వెళ్ళిపోతూ ఉంటాం, వాక్య లేఖనాలు వింటా వెళ్ళిపోతూ ఉంటాం, భూ సంబంధమైన ఆలోచనలు పెట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆ వాక్యము ధ్యానించుచున్నప్పుడు, ఆ వర్తమానాన్ని ధ్యానించుచున్నప్పుడు మరి పరిశుద్ధాత్మలోనికి మనం ప్రవేశించి ఆ వాక్యాన్ని మనం ధ్యానించుచున్నప్పుడు ఆ వాక్యంలో మనం ఎలా నిలబడగలగాలో దేవుడు త్యాగపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము బలిపీఠం నుండి వచ్చుచున్నప్పుడు ఇది నాకు సంబంధించిందే ప్రభువా, నాతోనే మాట్లాడుతున్నావు అని దేవుని యొక్క వాక్యము వచ్చుచున్నప్పుడు, అవును ప్రభువా ఇది నిజము అని మన స్వరం విప్పినప్పుడు దేవుడు మన ఆజ్ఞలను బట్టి సంతోషించువాడై ఉన్నాడు. హల్లెలూయా. సంతోషించి మరింత తేటగా నీకు వాక్యాన్ని బయలుపరచడానికి దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. మౌనంగా ఉండినప్పుడు మరి దానిని బట్టి దేవుడు ఆనందించడు, కానీ మౌనంగా ఉంటే దేవుడు సంతోషించడు. కానీ వాక్యము వచ్చుచున్నప్పుడు నీవు ఆమేన్ చెప్పుచున్నప్పుడు, ప్రభువా ఇది సత్యము ప్రభువా, ఇది నీ వాక్యమై ఉన్నది ప్రభువా అని స్వరాలు బిగ్గరగా సంతోషిస్తూ మనం ఆమేన్ చెప్పినప్పుడు దేవుడు సంతోషించువాడై ఉన్నాడు. మరి ఆ కార్యములు జరిగించువాడై ఉన్నాడు. ఎప్పుడైనా గమనించండి, నిశ్శబ్దంగా ఉండి, ఆలయంలో నిశ్శబ్దంగా ఉండి వీళ్ళే బట్టలు వేసుకొచ్చారు, వాళ్ళే బట్టలు వేసుకొచ్చారని చూసి వెళ్ళిపోయేవారు పెద్దగా సాక్ష్యాలు చెప్పరు, వారి జీవితం సాధారణంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాక్యం వచ్చుచున్నప్పుడు, అవును ప్రభా ఇది సత్యం ప్రభా, ఇది నిజం ప్రభా, మునుపు చేసిన అదే కార్యములు నేడు కూడా నువ్వు నా జీవితంలో చేయగలవు ప్రభా, ఆమేన్ అన్నప్పుడు ఆ ఆమేన్ చెప్పుచున్న సమయంలోనే కొన్నిసార్లు దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. వారి సాక్ష్యాలు చెప్పేవారుగా ఉంటారు, వారి జీవితాల్లోనే దేవుడు అద్భుతాలు చేయవారుగా ఉంటాడు. కనుక ఈనాడు ఆ ఆశ్చర్య మనలో దేవుడు తొలగించునుగాక, ఆ అపకరము కానీ దేవుడు తొలగించునుగాక, మనం సరి చేయబడదాము గాక. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిలో మనం ఎదగడానికి దేవుడు కృప చూపించునుగాక. హల్లెలూయా. కనుక ఈ 2 వారాల్లో మనం చూసాము, పరిశుద్ధ గ్రంథంలో 3 నిర్గమాలను మనం చూసాము. మొదటి నిర్గము, రెండో నిర్గము, మూడో నిర్గమాన్ని మనం చూసాము. మొదటి నిర్గము రెండో నిర్గమానికి ఛాయిగా ఉన్నది, రెండో నిర్గము మూడో నిర్గమానికి ఛాయిగా ఉన్నది. మొదటి నిర్గమంలో ఏదైతే జరిగిందో అదే రెండో నిర్గమంలో జరుగుతున్నది, రెండో నిర్గమంలో ఏదైతే జరిగిందో అదే మూడో నిర్గమంలో జరుగును. మొదటి నిర్గమంలో దేవుడు ప్రధాన కాపరిగా దిగి వచ్చాడు. ఆయనే మన ప్రధాన కాపరిగా మొదటి నిర్గమంలో దేవుడు దిగి వచ్చాడు. ఎక్కడికి దిగి వచ్చాడు? ఆ హోరేబు కొండ మీదకి దిగి వచ్చాడు. ఆ సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి ఎవరి దగ్గరికి దిగి వచ్చాడు? అక్కడ ఆ కాలానికి సంబంధించిన కాపరి ఉన్నాడు. దేవుడు ప్రధాన కాపరిగా ఉన్నాడు. ఆ కాలానికి సంబంధించిన కాపరి ఎవరు అంటే ఆ కాలానికి సంబంధించిన ప్రవక్త అయిన మోషే ఉన్నాడు. దేవుడు ప్రధాన కాపరిగా ఆ కాలానికి
కాలానికి సంబంధించిన కాపరిగా మొదటి నిర్గమంలో దిగి వచ్చాడు. మొదటి నిర్గమంలో ఆ రీతిగా దిగి వచ్చినప్పుడు రెండో నిర్గమంలో కూడా అదే రీతిగా దిగి రావాలి. రెండో నిర్గమంలో ఆ కాలానికి సంబంధించిన కాపరి ఎవరు? క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు మనుష్య కుమారుని పరిచర్య చేయడానికి వచ్చాడు. ప్రవక్త పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు. కాపరి పరిచర్య చేయడానికి గాను ఆయన వచ్చాడు. అయితే ఆయన దగ్గరికి ఎలోహీం దేవుడు దిగి వచ్చాడు. ఆయన బాప్తిసం తీసుకొని చుంటుండగా ఆ యోర్దాను నది దగ్గర ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక్కసారి ఆయనతో మాట్లాడాడు. మరియు రూపాంతర పర్వతం మీద ఈయన మాట వినుడి అని రెండోసారి మాట్లాడటం మనం చూడగలుగుతా ఉంటాం. ఇప్పుడు మూడో నిర్గమంలో కూడా అదే చేయాలి. మూడో నిర్గమంలో ఈసారి ప్రధాన కాపరిగా ఎక్కడికి దిగి వచ్చాడు? సన్సెట్ పర్వతం మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి దిగి వచ్చాడు? ఈ కాలానికి కాపరిగా ఉండిన ప్రవక్త యుద్ధకు వచ్చినాడు. విలియం మ్యారియన్ బెన్హాం గారి దగ్గరికి రావటం మనం చూడగలుగుతా ఉండేనా. ఇక్కడ ప్రవక్తకు సూచనలు ఇవ్వబడ్డాయి, మోషేకు సూచనలు ఇవ్వబడ్డాయి. ఎందుకోసం సూచనలు ఇవ్వబడ్డాయి? మోషే దేవుని యొద్ద నుండి పంపించబడిన ఒక ప్రవక్త ఉన్నాడు అని నిరూపించబడటానికి సూచనలు ఇవ్వబడ్డాయి. మోషేకి ఇవ్వబడిన సూచనలు ఏంటి? ఆయన చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర కిందకి విసరగా పాముగా మార్చబడింది. దాని యొక్క తోకను పట్టుకోగా మరలా తిరిగి కర్రగా మారిపోతా ఉంది. రెండోది, తన హస్తం ఛాతి దగ్గర పెట్టి తీసినప్పుడు కుష్ఠము కలిగిన చెయ్యి మళ్ళా ఛాతి దగ్గర పెట్టి తీసినప్పుడు సాధారణమైన చెయ్యిగా మారిపోతా ఉంది. ఈ రెండు సూచనలు దేనికోసము అంటే మోషే దేవుని యొద్ద నుండి పంపించబడిన ప్రవక్తగా ఉన్నాడు అని నిరూపించబడటానికి. రెండో నిర్గమంలో కూడా అవే సూచనలు ఉండవలసిన అవసరం ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి సూచన, ఆయన ఎదుట ఏ రోగం కూడా నిలవలేకపోయింది. గుడ్డివారు చూపు పొందుకున్నారు, మగవారు మాట్లాడారు, చెవిటి వారు విన్నారు, గుడ్డివారు నడుచుకుంటూ వెళ్ళారు, దురాత్మలు పట్టిన వారు విడుదల పొందుకుని ఉన్నారు. హల్లెలూయా. మరణించిన వారు సైతం లేవనెత్తబడతా ఉన్నారు. అది మొదటి సూచన. ఏ రోగం కూడా, ఏ వ్యాధి కూడా ఆయన ఎదుట నిలవలేకపోయింది. రెండో సూచన, హృదయ రహస్యాలు బయలుపరచబడటం. హల్లెలూయా. రెండో నిర్గమంలో ఏ సూచనలు అయితే ఇవ్వబడ్డాయో మూడో నిర్గమంలో ఈ కాలపు వర్తమానికుడికి కూడా అదే సూచనలు ఇవ్వబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన కూడా మొదటి ఇటులో శరీరానికి సంబంధించిన ప్రతి రోగం నుండి విడుదల కలిగజేశాడు. రెండో ఇటుకు వచ్చేపాటికి శరీరంలో నుండి ఆత్మలోనికి ప్రవేశించాడు. ఆత్మలో ఉన్న ఆ యొక్క రహస్యాలను, ఆత్మకు సంబంధించిన జ్ఞానేంద్రియాలలో జ్ఞాపకాలు కూడా ఒకటి. ఆ జ్ఞాపకాలలోనికి ప్రవేశించి వారి యొక్క రహస్యాలను ప్రవక్త బయలుపరిచిన వాడిగా ఉన్నాడు. కనుక మొదటి నిర్గమంలో సూచనలు ఇవ్వబడిన విధంగా రెండో నిర్గమంలో సూచనలు ఇవ్వబడ్డాయి. రెండో నిర్గమంలో సూచనలు ఇవ్వబడిన విధంగా మూడో నిర్గమంలో కూడా సూచనలు ఇవ్వబడ్డాయి. మొదటి నిర్గమం కంటే రెండో నిర్గమం మరింత ఉన్నతమైనదిగా ఉన్నది. రెండో నిర్గమం కంటే మూడో నిర్గమం మరింత ఉన్నతమైనదిగా ఉన్నది. మొదటి నిర్గమం ఒక భౌతికమైన దేశం నుండి ఇంకో భౌతికమైన దేశానికి నడిపించబడటం. ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి నడిపించబడటం. రెండో నిర్గమం వచ్చేపాటికి ఇంకొంచెం ఉన్నతమైంది. మొదటి నిర్గమం కంటే రెండో నిర్గమం ఇంకొంచెం ఉన్నతమైంది. ఈసారి ఎక్కడికి నడిపించబడతా ఉన్నారు? యోధా మతాచారముల నుండి ఎక్కడికి నడిపించబడతా ఉన్నారు? పరిశుద్ధాత్మ యొద్దకు నడిపించబడతా ఉన్నారు. అప్పటిదాకా వారు ఆ యొక్క గొర్రెలను బలులుగా అర్పిస్తూ ఉన్నారు. అప్పటిదాకా వారు పశువులను బలులుగా అర్పిస్తూ ఉన్నారు. అప్పటిదాకా సంవత్సరానికి 7 పండుగలు వారు జరిగించవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆ యోధా మతాచారాలను విడిచిపెట్టి వారు క్రీస్తు యొద్దకు, పరిశుద్ధాత్మ యొద్దకు నడిపించబడతా ఉండటం మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఇక మూడో నిర్గమం వచ్చేవాడికి రెండో నిర్గమం కంటే ఉన్నతమైంది మూడో నిర్గమం. ఈనాడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించబడతా ఉన్నాము? మనం క్షయమైన ఈ శరీరం నుండి అక్షయమైన శరీరానికి నడిపించబడతా ఉన్నాము. హల్లెలూయా. నలుల ద్వారా, మానవుల ద్వారా, మానవుల యొక్క కలయిక ద్వారా నిర్మించబడిన ఈ శరీరం నుండి దేవుని పలుకబడిన మాట
ద్వారా సృజించబడిన శరీరానికి నడిపించబడతా ఉన్నాం. మరణ శాసనం కలిగిన ఈ శరీరం నుండి మరణ శాసనం లేని, రోగాలు లేని, వ్యాధులు లేని, వృద్ధాప్యం లేని, మరణము లేని శరీరానికి మనం నడిపించబడతా ఉన్నాం. కాలము కలిగిన ఈ లోకం నుండి కాలము లేని లోకానికి నడిపించబడతా ఉన్నాం. సాతాను ఏదైనా నుండి దేవుని యొద్దకు మనం నడిపించబడతా ఉంటున్నాం. మొదటి నిర్గమం కంటే రెండో నిర్గమం ఉన్నతమైంది, రెండో నిర్గమం కంటే మూడో నిర్గమం మరింత ఉన్నతమైనదిగా ఉండేది. మొదటి నిర్గమంలో గమనించండి, అక్కడ ఇశ్రాయేలీయులు వారు ఆకాశం నుండి కురిపించబడిన మన్నాను వారు తిన్నారు. వారి మధ్యన ఎత్తబడిన ఎత్తడి సర్పం ఉన్నది, వారి మధ్యన కొట్టబడిన బండ ఉన్నది. అవి ఛాయారూపముగా మాత్రమే ఉన్నాయి. ఆ మన్నాను తింటే వారు మరణించారు. ఆ మన్నాను తిన్నా కానీ మరణించిన తర్వాత పాతాళంలో వారు బంధించబడ్డారు. ఆ జీవజల ఆ పట్టబడిన బండ నుండి నీళ్లు తాగినా కానీ వారు మరణించారు. మరణించిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చేంతవరకు పాత నిబంధనలోనే భక్తులంతా పాతాళంలో బంధించబడ్డారు. ఎత్తబడిన ఎత్తడి సర్పం వారు ఆ క్షణంలో స్వస్థత పొందుకున్నా కానీ వారు మరణించారు. మరణించిన తర్వాత పాతాళంలో బంధించబడ్డారు. రెండో నిర్గమంకి వచ్చేపాటికి అక్కడ భౌతికమైన మన్నా ఉన్నది, ఇక్కడ దేవుడే జీవాహారముగా ఉన్నాడు. హల్లెలూయా! దేవుడే జీవాహారముగా ఉన్నాడు. అక్కడ ఎత్తబడిన సర్పం ఉన్నది, ఇక్కడ కలువరి సిలువ యాగం ఉన్నది. హల్లెలూయా! అక్కడ కొట్టబడిన బండ నుండి నీళ్లు తాగారు, ఇక్కడ క్రీస్తు యేసు నుండి వచ్చు జీవజల ఓటలు వారు తాగిన వారిగా ఉంటున్నారు. హల్లెలూయా! ఇక్కడ ఈ ఆత్మీయమైన మన్నాను తిన్నారు, జీవాహారాన్ని తిన్నారు, జీవజల ఓటలను తాగారు. ఆ కలువరి శిలువ యాగాన్ని వారు రెండో నిర్గమంలో అంగీకరించారు. అంగీకరించి మరణించిన వారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందుకొని మరణించారు. మరణించి 6వ పరిమాణానికి వెళ్ళగలిగారు. అక్కడైతే పాతాళానికి వెళ్ళారు, క్రీస్తు వచ్చేదాకా పాతాళంలో బంధించబడ్డారు. ఇక్కడైతే పాతాళానికి వెళ్ళారు, 6వ పరిమాణానికి వెళ్ళారు. మరణించి 6వ పరిమాణానికి వెళ్ళారు. ఇప్పుడైతే ఆ జీవాహారము పరిపూర్ణంగా ఇవ్వబడి ఉన్నది. ఆ విమోచన పరిపూర్ణంగా మన యొక్క జరిగించబడి ఉన్నది. ఎక్కడైతే మనం మరణించే వారముగా లేము, హల్లెలూయా, మనం తినిన జీవాహారాన్ని బట్టి, మనం త్రాగిన జీవ జలపటలను బట్టి సజీవముగా ఉంటుండగానే మన జీవితాలు మార్చబడతా ఉన్నాయి, మన దేహాలు మార్చబడతా ఉన్నాయి, మనం పరలోక రాజ్యాన్ని చేరనై ఉన్నాం. కనుక మొదటి నిర్గమం కంటే రెండో నిర్గమం ఉన్నతమైనదిగా ఉన్నది. రెండో నిర్గమం కంటే మూడో నిర్గమం మరింత ఉన్నతమైనదిగా ఉండటం మనం చూడగలుగుతా ఉండేను. కనుక ఇక్కడ విమోచనతో పాటు మొదటి నిర్గమం నుండి తీర్పు కూడా వస్తా ఉన్నది. అక్కడ విమోచన ఐగుప్తు నుండి విమోచించబడటమే కాకుండా అక్కడ తీర్పు కూడా ఉన్నది. ఇశ్రాయేలీయులు అయితే వారు మోషేను చేర్చుకున్నారు, మోషే యొక్క వర్తమానాన్ని చేర్చుకున్నారు. కానీ ఐగుప్తీయులు మోషే దేవుని యొక్క ప్రవక్తగా గుర్తించలేదు. మీరు గుర్తించలేదు కనుక ఇదిగో మీ మీద తీర్పు రానే ఉంది. ప్రతి తెగులు మోషే ద్వారా కుమ్మరించబడటానికి మునుపు మోషే చెప్తా ఉన్నాడు, ఏమి రానయ్యో చెప్తా ఉన్నాడు. మీరు నా మాట లేదు కదా, ఇదిగో ఈ నైలు నది మొత్తాన్ని ఇక రక్తంగా మార్చేస్తాను అని మోషే చెప్తా ఉన్నాడు. ప్రతి మీ యొక్క ఈ దేశంలో ఏ సరస్సు ఉన్నా, ఏ చిన్న కొలను ఉన్నా, ప్రతి సరస్సు ప్రతి కొలను రక్తానిగా మార్చేస్తా ఉన్నాను. ప్రతి పాత్రలో ఉండిన నీళ్లు రక్తంగా మారిపోతాయి, ఈ దేశం మొత్తం కంపుకొడుతుంది అని చెప్పి మరీ ఉగ్రతను కుమ్మరించాడు. ఇదిగో కప్పను తీసుకొస్తాను, ఇదిగో మిడతను తీసుకొస్తాను, ఇదిగో ఏగ తీసుకొస్తాను, ఇదిగో పెళ్లి తీసుకొస్తాను, ఇదిగో వడగట్ల వాను తీసుకొస్తాను, ఇదిగో వ్యాధులను తీసుకొస్తాను అని రానైన ఉగ్రతను మోషే చెప్పి మరీ తీసుకువచ్చాడు. మొదటి నిర్గమంలో ఆ విధంగా జరిగితే రెండో నిర్గమంలో కూడా జరగాలి. రెండో నిర్గమంలో రానైన తీర్పు గురించి యోహాను నుంచే ప్రకటించబడటం ప్రారంభమైంది.
చెట్టు మొదలు యొద్ద అదిగో గొడ్డలి ఉంచబడి ఉన్నది. చెట్టు మొదలు యొద్ద ఆ చేట ఉంచబడింది, చీపి ఉంచబడింది. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడుతుంది అని రానున్న ఉగ్రత గురించి ప్రకటిస్తాను. యేసుక్రీస్తు వారు కూడా తన యొక్క ఆ యొక్క తీర్పును మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనంలో చెప్పడం మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఆ 19వ వచనంలో ఈ విధంగా చెప్తా ఉంటున్నాడు, అయ్యో ఆ దినములలో గర్భిణీలకు పాలించే వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోక చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి. రానున్న శ్రమ గురించి ప్రకటిస్తున్నాడు. ఎప్పుడు వచ్చిందండి శ్రమ అని మీరు అనవచ్చు. యేసుక్రీస్తు వారికి సిలువ వేయబడిన 37 సంవత్సరాలకి ఇశ్రాయేలీయుల మీద దేవుడు తన యొక్క ఉగ్రతను ప్రవహించాడు. ఎవరైతే క్రీస్తును తిరస్కరించారో, క్రీస్తును మరణానికి అప్పగించి ఉన్నారో, క్రీస్తును సిలువ వేసి ఉన్నారో వారి మీద దేవుడు ఉగ్రతను ప్రవహించాడు. టైటస్ చక్రవర్తి రూపంలో ఉగ్రత వచ్చింది. ఆ యెరూషలేము పట్టణాన్ని నాశనం చేశాడు. లక్షలాది మంది సంపబడటం మనం చూడగలుగుతా ఉంటున్నాం. దేవుడు ప్రకటించి మరీ ఉగ్రత తీసుకొచ్చాడు. మోషే ప్రకటించి తెగులు తీసుకొచ్చినట్టు ప్రకటించి ఉగ్రతను తీసుకువచ్చాడు. ఈ ఉగ్రత మొదటి నిర్గమంలో ఉగ్రత కేవలం ఐగుప్తుల మీద ప్రవహించబడింది. రెండో నిర్గమంలో ఉగ్రత కేవలం యూదుల మీద, వాక్యాన్ని తిరస్కరించిన, క్రీస్తును తిరస్కరించిన యూదుల మీదైతే ప్రవహించబడింది. మూడో నిర్గమంలో అయితే ఈ వాక్యాన్ని ఎవరైతే తిరస్కరించుతున్నారో, ఈ కాలపు వర్తమానాన్ని ఎవరైతే తిరస్కరించుతున్నారో ప్రపంచ దేశాల మీద దేవుడు తన ఉగ్రతను ప్రవహించనై ఉన్నాడు. 200 పైచిలుకు దేశాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఈ 200 దేశాల్లో ఎవరైతే ఈ వర్తమానాన్ని తిరస్కరించారో వారందరూ శ్రమల కాలానికి విడిచిపెట్టబడతారు. మహాశ్రమలు ప్రారంభమవుతాయి. ఆ మహాశ్రమలలో వారు విడిచిపెట్టబడతారు. ఎందుకంటే ఈ సంఘకాలం తర్వాత ఇంకో సంఘకాలం లేదు, ఈ వర్తమానం తర్వాత ఇంకో వర్తమానం లేదు, ఈ వర్తమానికుడు తర్వాత ఇంకో వర్తమానికుడు రాడు. ఇక తర్వాత వచ్చేది మహాశ్రమలే. ఈ వర్తమానాన్ని తిరస్కరించినట్లయితే ఆ యొక్క మహాశ్రమలకు విడిచిపెట్టబడినట్లే అనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరత ఉంది. కనుక ఇక్కడ మోషేకి ఇవ్వబడిన సూచనలను గమనించండి. మోషేకు మొత్తం 3 సూచనలు ఇవ్వబడ్డాయి. ఈ 3 సూచనల ద్వారా దేవుడు తనను తాను ఇటు యాకోబు సంతతి వారికి మరియు ఐగుప్తు ప్రజలకు తనను తాను బయలుపరచుకోవడం మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఈ సూచనల ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో చూపిస్తూ ఉంటున్నాడు. మొదటి 2 సూచనలు మనం గమనించినట్లయితే, ఒకటేమో మోషే చేతిలో ఉన్న కర్ర, అది పాముగా మార్చబడతా ఉంది. రెండోదేమో మోషే యొక్క చేయి, ఛాతి దగ్గర పెట్టి తీసినప్పుడు పుష్పం కలిగిన చేయిగా, మళ్ళా ఛాతి దగ్గర పెట్టి తీసినప్పుడు సాధారణమైన చేయిగా మార్చబడతా ఉంది. ఈ కర్రను మనం గమనించినట్లయితే మోషే ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. 40 సంవత్సరాల పాటు తన మామ అయిన యిత్రో ఆయన యొక్క మందలను మేపాడు. ఈ 2 సూచనలు గమనించండి. ఎందుకు మోషే యొక్క కర్రే పాముగా మార్చబడాలి? ఎందుకు ఆయన చెయ్యి కుష్ఠం కలిగిన చేయిగా మార్చబడాలి? దేవుడు ఏ పని యాదృశ్చికంగా చేయడు. దేవుడు ఏ పని అనుకోని రీతిగా ఆయన చేయడు. ఆయన చేసిన ప్రతి కార్యము దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక మర్మం దాగి ఉంటుంది. ఇక్కడ మోషేకి ఇవ్వబడిన ఈ 2 సూచనల వెనకాల ఉండిన మర్మం ఏమిటో గమనించండి. ఆ కళను గమనించినట్లయితే మోషే ఒక కాపరిగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. 40 సంవత్సరాల పాటు తన మామైన యిత్రో యొక్క మందలను కాచిన వాడిగా ఉండినాడు. కనుక ఈ కర్రను పాముగా మార్చబడుతుండగా అది మోషే వృత్తికి సంబంధించిన ఒక సూచనగా ఉన్నది.
మోషే వృత్తికి సంబంధించిన ఒక సూచనగా ఉన్నది. రెండోది మోషే యొక్క చెయ్యికి సంబంధించిన సూచన. కనుక ఇక్కడ వృత్తి ద్వారా, మోషే యొక్క వృత్తి ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. రెండోది మోషే అనే వ్యక్తి ద్వారా దేవుడు తనను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. మోషే ఏ వృత్తి అయితే చేస్తా ఉన్నాడో ఆ వృత్తి ద్వారా బయలుపరుచుకుంటా ఉన్నాడు. అదేవిధంగా మోషే అనే వ్యక్తి ద్వారా దేవుడు తనను తాను బయలుపరచుకోవటం మనం చూడగలుగుతా ఉన్నాం. మోషే యొక్క వృత్తి ఏమిటి? గొర్రెల కాపరిగా ఉండినాడు. నేనే గొర్రెల కాపరినై ఉన్నానని ఆ వృత్తి ద్వారా బయలుపరుచుకుంటా ఉన్నాడు. తర్వాత మోషే అనే వ్యక్తిని మలుపు చేసుకొని దేవుడు తనను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు. దేవుడు ఆ హోరేబు పర్వతం మీద దిగి వచ్చినప్పుడు మోషేతో ఏం చెప్తా ఉన్నాడు? నా ప్రజలు ఐగుప్తీయుల ద్వారా అణిచివేయబడతా ఉన్నారు, వారు హింసించబడతా ఉన్నారు, వారు చంపబడతా ఉన్నారు. పుట్టిన బిడ్డలు మగపిల్లలు అయితే సంహరించమని ఫరో ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. వారు విస్తరించకుండా వారు చంపబడతా ఉన్నారు. వారి యొక్క మొరను నేను విన్నాను, వారి యొక్క మొరను విని నేను దిగి వచ్చానని దేవుడు చెప్పడం మనం చూడగలుగుతా ఉన్నాం. దిగి వచ్చి మోషేతో ఏం చెప్తా ఉన్నాడు? ఇదిగో నేను నిన్ను దేవుడిగా చేస్తా ఉన్నాను, నీకు నా ప్రజలకు దేవుడిగా ఉంటావు, మరియు అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడని దేవుడు చెప్తా ఉంది నాకు. కనుక ఇక్కడ మోషే దేవుడిగా ఉండటం అంటే మోషేతో దేవుడు ఐక్యపరచబడతా ఉన్నాడు. మోషేలోకి దేవుడే దిగి వచ్చుతున్నవాడిగా ఉన్నాడు. మోషేను ఒక గుడారముగా దేవుడు వాడుకొంచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. మోషేను ఒక గుడారముగా వాడుకొని మరి ఆయనే మోషే ద్వారా తన ప్రజలతో మాట్లాడుచున్నవాడిగా ఉండినాడు. ప్రారంభం నుండి దేవుడు తన విమోచన ప్రణాళికను కాపరి మరియు గొర్రెల ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. మొదటి నుండి ఆది కాండం నుండి మనం చూసినట్లయితే గొర్రెల కాపరి మరియు గొర్రెల ద్వారా తన విమోచన ప్రణాళికను బయలుపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేసిన ప్రజలందరినీ మనం చూస్తే ఎక్కువ శాతం గొర్రెల కాపర్లుగానే ఉన్నారు. హేబెలు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, అబ్రహాము ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఇస్సాకు గొర్రెల కాపరిగా ఉన్నాడు, యాకోబు గొర్రెల కాపరిగా ఉన్నాడు, మోషే గొర్రెల కాపరిగా ఉన్నాడు, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆఖరికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు మొదట వర్తమానము యేసుక్రీస్తు జన్మించినాడు, మెస్సియా జన్మించినాడు, రక్షకుడు జన్మించున్నాడని మొదట సమాచారం ఎవరికి తెలియజేయబడింది? హేరోదు మహారాజుకి తెలియజేయబడ్డా, లేదంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న అధికారులకు తెలియజేయబడ్డా? ఎవరికి తెలియజేయబడిందంటే గొర్రెల కాపరులకు దేవుడు తెలియజేస్తా ఉండేనాడు. హల్లెలూయా. ఈ కాలపు వర్తమానం, ఏ వర్తమానం అయితే మనల్ని ఈ లోకం నుండి, కాలం కలిగిన ఈ లోకం నుండి కాలం లేని లోకానికి నడిపిస్తా ఉన్నదో, క్షయమైన ఈ శరీరం నుండి అక్షయతకు నడిపిస్తా ఉన్నదో, హల్లెలూయా. సాతాను ఏదేని నుండి దేవుడు ఏదేనికి ఏ వర్తమానం అయితే నడిపిస్తా ఉన్నదో, ప్రవక్త దగ్గర నుండి ఎవరి దగ్గరికి వచ్చింది ఈ వర్తమానం? ప్రవక్త దగ్గర నుండి మరి సంఘ కాపర్ల దగ్గరికి వచ్చినది. ఈ సంఘ కాపర్లు ఏం చేస్తా ఉన్నారు? సంఘానికి ఈ వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. సంఘంలో ఉండిన గొర్రెలకు ఈ వాక్యం ద్వారా ఆ గొర్రెలను మేపుచున్న వారిగా ఉంటున్నారు. హల్లెలూయా. గొర్రెల కాపర్లు ఎటువంటి వారండి? గొర్రెల కాపర్లు అనర్గళంగా మాట్లాడగలిగేవారు కాదు. గొర్రెల కాపర్లు బాగా చదువుకున్నవారు కాదు. గొర్రెల కాపర్లు మరి బాగా మ్యాథ్స్ వచ్చిన వారు కాదు, బాగా సైన్స్ తెలిసిన వారు కాదు. గొర్రెల కాపర్లు ఆ గొర్రెలతో ఉండి 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 ఆ గొర్రెల వాసన వచ్చేవారు అయి ఉన్నారు. అటువంటి గొర్రెల కాపర్ల కింద ఈ లోకానికి సంబంధించిన పెద్ద పెద్ద విద్యావేత్తలు ఎమడగలుగుతారా అంటే, పెద్ద పెద్ద విద్యావేత్తలు వారి జ్ఞానాన్ని బట్టి వారు ఆ గొర్రెల కాపర్ల క్రింద ఎమడలేదు.
రాజకీయ నాయకులు ఈ గొర్రెల కాపర్ల కింద ఎమడగలుగుతారా అంటే వారి నాయకత్వంలో వారు ఎమడలేరు. ధనవంతులు ఈ గొర్రెల కాపర్ల కింద ఎమడగలుగుతారా అంటే ధనవంతులు ఈ గొర్రెల కాపర్ల కింద ఎమడలేరు. గొర్రెల కాపర్ల కింద ఎవరు ఎమడగలుగుతారు? వారి యొక్క నాయకత్వాన్ని ఎవరు అంగీకరించగలుగుతారు అంటే వారి కోసం నియమించిన సామాన్యమైన గొర్రెలు మాత్రమే వారి నాయకత్వాన్ని అంగీకరించు వారిగా ఉంటారు, వారి ద్వారా నడిపించబడే వారిగా ఉంటారు. హల్లెలూయా. గొర్రెలు వాటంతటి అవి మరి ముందుకు సాగలేవు, కానీ గొర్రెలు ఎప్పుడు గొర్రెల కాపర్ల మీదే ఆధారపడతా ఉంటాయి. బ్రహ్మ గారు ఆయన ఈ ప్రపంచాన్ని 7 మార్లు పర్యటించున్నాడు. ఆ పర్యటనలో భాగంగా ఒకసారి గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు. ఓ మార్కెట్కి వెళ్ళాడంట. ఆ మార్కెట్లో ఒక కాపరికి గాడిదల మంద ఉందంట, అదే కాపరికి గొర్రెల మంద ఉందంట, అదే కాపరికి మరి మేకల మంద ఉన్నదంట, అదే కాపరికి పశువుల మంద కూడా ఉందంట. అయితే అన్ని రకాల మరి జంతువులు ఉన్నాయి కదా, ఈ కాపరిని ఏమని పిలుస్తారు అంటే అన్ని రకాల మందలు ఉన్నా కానీ ఈయన కాపరే అని పిలుస్తారు అని అక్కడ చెప్పారంట. కాపరి అంటే మేపేవాడు అని అర్థం. అయితే అన్ని రకాలుగా కాపరి అన్ని జంతువులకు మేతరించువాడై ఉన్నాడు. గొర్రెలకు ఏ విధంగా మేతనిస్తాడో గాడిదలకు కూడా అదే విధంగా మేతనిస్తాడు. గాడిదలకు ఏ విధంగా మేతనిస్తాడో ఎద్దులు ఆవులకు కూడా అదే విధంగా మేతనిస్తాడు. ఎద్దులు ఆవులకు ఏ విధంగా మేత ఇస్తాడో మేకలకు కూడా అదే విధంగా కాపరి మేతనిస్తాడు, పోషిస్తాడు. అయితే మేత తిని కూడా గాడిదలు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే కాపరి మాట వినం. కొన్నిసార్లు కాపరి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కాలుతో తనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. పశువులు కూడా అంతే, ఆవులు ఎద్దులు కూడా అంతే. కొన్నిసార్లు తన కొమ్ములతో కాపరిని కూడా పొడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మేకలైతే గొర్రెల కాపరిని వెంబడించడం కాదు, కానీ వీటినే తరుముకుంటూ వెళ్ళాలి. మేకల్ని సరైన మార్గంలో వెళ్ళడానికి ఆ తరతో కొట్టుకుంటా సరైన మార్గంలో తీసుకువెళ్ళాలి. కానీ గొర్రెలు మాత్రం ఆ విధంగా ఉండవు. ఆ గొర్రెని ఆ కాపరిని వెంబడించేవిగా ఉంటాయి. అదే వ్యత్యాసం అన్ని జంతువుల కల్లా గొర్రెకున్న వ్యత్యాసం ఏమిటంటే కాపరిని విభేదించవు, కాపరిని కొట్టడానికి ప్రయత్నం చేయవు, కానీ కాపరిని వెంబడించేవిగా ఉంటాయి. ఆ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ కాపరి వీటన్నిటిని దాటుకొని గొర్రెల దగ్గరికి వెళ్ళాడు. వాటిని పిలిచాడంట. పిలవగానే ఆ స్వరాన్ని గుర్తుపట్టి గొర్రెలన్నీ ఆ కాపరి చుట్టూ సమావేశమైంది. అయితే ఇక ఆ కాపరి ఏం చేస్తున్నాడంటే మార్కెట్ నుండి గొర్రెల తోటికి తీసుకువెళ్తా ఉన్నాడు. ఆ తీసుకువెళ్ళే క్రమంలో ఆ దారిలో అటు ఇటు మేత ఉన్నదంట. మేత ఉంటే ప్రవక్తగా గమనిస్తూ ఉన్నారు. ఇదిగో వెళ్ళే దాంట్లో మేత ఉన్నది. ఇప్పుడు దాకా అయితే కాపరిని వెంబడించే గొర్రెలు మేత కనిపించినప్పుడు కాపరిని వెంబడిస్తాయా, మేతను చూసి ఆగిపోయి మరి మేత మేసుకుంటా అక్కడ ఆగిపోతాయా అని ప్రవక్త గమనిస్తూ ఉంటే ఆ మేత మధ్యలో నుండి గొర్రెలు వెళ్ళినా కానీ వాటి యొక్క గురి మాత్రము ఆ కాపరి మీదే ఉంచి ఉన్నాయి. ఒక్క గొర్రె కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోలేదంట. ఆ కాపరిని వెంబడిస్తూ ఉన్నాయి. నేరుగా కాపరి వెళ్తా ఉంటుండగా ఆ కాపరిని వెంబడించే గొర్రెల దొడ్డిలోనికి అవి ప్రవేశించాయి. ఇక ప్రవేశించిన తర్వాత దానికి డోర్ ఏమైనా పెడతాడు అనుకుంటే బయటికి రాకుండా డోర్ ఏం పెట్టలేదంట. ఆ కాపరి ఆ గుమ్మం దగ్గర పడుతున్నాడంట. అప్పుడు ప్రవక్త గారికి అర్థమైందంట, నేనే గొర్రెల దొడ్డి యొక్క ద్వారమునై ఉన్నాను అని దేవుడు ఎందుకు చెప్పి ఉన్నాడో అప్పుడు ప్రవక్త గారు గ్రహించి ఉన్నారంట. హల్లెలూయా. కనుక మనం మన దేవుని యొక్క గొర్రెలమై ఉన్నాము. మన యొక్క ద్వారము మన దేవుడే అయి ఉన్నాడు. క్రీస్తే మనకు ద్వారముగా ఉన్నాడు. ఆయనలో నుండి మనం ప్రవేశించి లోపలికి వచ్చిన వారముగా ఉండినాము. కనుక
ప్రారంభం నుండి దేవుడు గొర్రెల కాపరి మరియు గొర్రెల ద్వారా తన విమోచన ప్రణాళికను జరిగించుకుంటా ముందుకు తీసుకువెళ్తా ఉన్నాడు. గొర్రెల కాపర్లకే ఎందుకు కనబడాలి అనే వర్తమానాన్ని 1964 సంవత్సరం 12వ నెల 21వ తారీఖున ప్రవక్త బోధించాడు. గొర్రెల కాపర్లకే ఎందుకు కనపడాలి? దాంట్లో ప్రవక్త ఈ సంగతులు చెప్తా ఉన్నాడు. ఈ ప్రవక్తగా నుండిన గొర్రెల కాపరి తన మొదటి గుర్తుగా కర్రను పాముగా మార్చారు. రెండవదిగా అతని హస్తము కుష్ఠరోగముతో నిండేది. మూడవదిగా ఐగుప్తులోని నైలు నది యొక్క నీటి రక్తముగా మార్చను. ఐగుప్తు వారికి ఇశ్రాయేలు వారికి బయలుపరచుటకు అతనికి 3 గుర్తులు ఇవ్వబడి ఉన్నవి. అతడు దేవుని యొక్క పలుకుబడిన వాక్యము, చూడండి, మోషే సృష్టిని చేశాను, ఇది నిజము. గాలిలోని ఇసుకను విసరగా ఈగలు వచ్చాను, కప్పలు వచ్చుగా అనగా కప్పలు వచ్చాను. అతడు సృష్టించను. ఏ మానవుడు సృజించలేడు. అసలు సృజించుట మానవుడి పని కాదు, కానీ గొర్రెల కాపరి ప్రవక్తలో యెహోవా ఉండెను. మోషేకు 3 సూచనలు ఇవ్వబడ్డాయి. మొదటి 2 సూచనలేమో మోషే ప్రవక్త అయి ఉన్నాడు, దేవుడు ప్రవక్త అయి ఉన్నాడు అని నిరూపించబడడానికి ఇవ్వబడిన సూచనలు. 3వ సూచన ఏమో తీర్పు సూచన. మీరు మొదటి 2 సూచనలు గుర్తించలేదు కాబట్టి 3వ సూచన అది తీర్పు, ఇక తీర్పు సంభవించనని ఉన్నది అనే సూచనగా ఉన్నది. అయితే ఇక్కడ గమనించండి, మోషే ద్వారా ప్రవక్త ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే, మోషే ద్వారా సృష్టి కార్యం జరుగుతూ ఉన్నది. మోషే పలుకగా మరి ఐగుప్తు దేశం మీదకి కప్పలు వచ్చాయి. మోషే పలుకగా మిడతలు వచ్చాయి. మోషే పలుకగా ఈగలు వచ్చాయి. మోషే పలుకగా పేళ్ళు వచ్చాయి. ఇదంతా ఏ విధంగా జరుగుతూ ఉన్నది? మానవుడు సృజించలేడు. మానవుడు లేని కార్యాలను సృజించలేడు. అయితే దేవుడు మోషే దగ్గరికి వచ్చి, మోషేను నీవు ఈ ప్రజలకు దేవుడుగా ఉంటావు అని మోషేను పంపించడం మనం చూడగలుగుతాం. మోషేను పంపించడం అంటే ఆయనే మోషేలో ప్రవేశించి మోషే ద్వారా ఆ కార్యములు చేయించుటయ్యన్నది. మోషే ఏ విధంగా పంపించబడ్డాడో క్రీస్తు కూడా అదే విధంగా పంపించబడ్డాడు. క్రీస్తు తండ్రి ద్వారా పంపించబడినప్పుడు తండ్రియే క్రీస్తులో ఉన్నాడు. కార్యములు చేయించున్నది కుమారుడు కాదు, కానీ నా తండ్రి ఏదైతే బయలుపరుచున్నాడో దానినే కుమారుడు చేయువాడైనాడు, దానినే కుమారుడు పలుకువాడైనాడు. తండ్రి చూపిస్తా ఉన్నాడు, తండ్రి బయలుపరుచుచున్నాడు, దాన్నే కుమారుడు పలుకుచున్నాడు. మోషేలో కూడా దేవుడు దేనినైతే చూపిస్తా ఉన్నాడు, దేనినైతే మరి మోషే నోటి యందు ఉంచబడతా ఉన్నదో దాన్నే పలుకుచున్న వాడిగా ఉంటున్నాడు. కనుక అక్కడ మాట్లాడేది మోషే కాదు, కానీ మరి దేవుడే మోషేలో ఉండి పలకటం మనం చూడగలుగుతా ఉండేదన్న. అందుకే అదే కార్యము ఈ 3వ నిర్గమంలో కూడా ఉన్నది. ప్రవక్త పంపించబడినప్పుడు ప్రవక్త కాదు కానీ కార్యాలు చేసేది ప్రవక్తలో ఉండిన దేవుడే ఆ కార్యాలు చేస్తా ఉన్నాడు. ప్రవక్తలో ఉండిన దేవుడు పలుకుతున్నప్పుడు మరి మంచు తుఫాను వెనక్కి వెళ్ళిపోతా ఉన్నది, కట్టెలు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాయి, క్రూరమైన పశువు నెమ్మదమైపోతా ఉండి ఉన్నది, మరణించిన చేప తిరిగి జీవం పొందుకుంటా ఉండి ఉన్నది. హల్లెలూయా. లేని ఉడత సృష్టించబడతా ఉండి ఉన్నది. ఎటువైపు నీ కుమారుడు రక్షణ పొందుకుంటారు అంటే పరలోకం నుండి సింహాసనం నుండి ఆ రక్షణ బాధ్యత కలగడం మనం చూడగలుగుతాము. అది కలిగింది ప్రవక్త కాదు, కానీ ప్రవక్తలో ఉండిన దేవుడే పలుకుతాడు. అతనికి ఇవ్వబడిన 3వ సూచన అతని వృత్తికి కానీ అతని వ్యక్తిత్వమునకు కానీ చెందినది కాదు. అది అతని 3వ గుర్తు. గమనించండి, మొదటి 2 గుర్తులు అతని వృత్తికి సంబంధించినవి. ఆ 2 గుర్తులకు మాత్రమే స్వరం ఉన్నది బైబిల్లో చెప్పబడింది. మిగతా గుర్తుకు స్వరం లేదు, కానీ తన వ్యక్తిత్వం నుండి తన జనులకు ఇవ్వబడిన ఆ 2 గుర్తులకు స్వరం ఉన్నది. కానీ ఇప్పుడు 3వ సూచన గమనించండి, అది మరణ గుర్తు. నీరు రక్తముగా మారెను. మొదటి 2 గుర్తులు
గమనించండి, అవి మోషే దేవుని దగ్గర నుండి పంపించబడిన ప్రవక్తని నిరూపించబడడానికి ఇవ్వబడిన గుర్తులు. మూడో గుర్తు మాత్రము అది తీర్పు గుర్తు. మొదటి 2 గుర్తులు నువ్వు తిరస్కరించిన ఎడల, ఈ కాలపు వర్తమానికుడు కూడా 2 గుర్తులు ఇవ్వబడ్డాయి. ఆయన ఎదుటి ఏ రోగములు నిలవలేకపోయాయి. ఆయన హృదయ రహస్యాలు బయలుపరచబడ్డాయి. దానికి సంబంధించిన సాక్ష్యాలు ఈ రోజు కూడా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ప్రవక్త కాలంలో జరిగిన స్వస్థతలు, ప్రవక్త కాలంలో ఏ విధంగా హృదయ రహస్యాలు బయలుపరచబడ్డాయో అక్కడ లైవ్లో మీటింగ్లో ఉండిన వారు, స్వస్థత పొందుతున్న వారు సాక్ష్యాలు చెప్పి యూట్యూబ్లో పెట్టబడి ఉన్నాయి. ఈ సాక్ష్యాలు జరిగించబడి దేవుడు నిరూపించినా కానీ ఈ కాలపు వర్తమానికుడిని అంగీకరించకపోతే, విశ్వసించకపోతే, చేర్చుకోకపోతే ఫరోతో సమానంగా ఉన్నారు. వారు ఐగుప్తులతో సమానంగా ఉన్నారు. వారి మీద దేవుడి యొక్క తీర్పే రానయ్యున్నది. చిందించబడిన రక్తము మరణమునకు సూచనగా ఉన్నది. ఫరోకు అలాగే జరిగేను. నైలు నది నీటిని రక్తముగా మారుట మూడో గుర్తు. మా దేవుడు నైలు నది మీద కూడా దేవుడే అని ఫరోకు చూపించాడు. ఆయన అన్నింటి మీదను దేవుడే. ఆ దేశము మీదకి దేవుడు మరణమును తీసుకొని రానయ్యున్నాడు. అది ఆ రక్తపు సూచన, మరణం యొక్క ప్రత్యక్షత సూచన. గమనించండి, ఫరో చేతిలో ఇక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు, మొదటి 2 గుర్తులకి ఒక స్వరం ఉన్నది. ఏంటంటే ఒక స్వరం ఉండటం ఏంటి? మొదటి 2 గుర్తులకి స్వరం ఉండటం ఏంటి? స్వరం ఉండటం అంటే మొదటి 2 గుర్తులు కనుక ఒక ప్రత్యక్షత ఉన్నది, ఒక మర్మాన్ని బయలుపరుచుతున్నది అని అర్థం. స్వరం ఉండటం అంటే ఒక మర్మాన్ని బయలుపరుచుతుంది. ఏంటంటే ఆ మర్మం? మొదటి గుర్తు తీసుకున్నాం, చేతిలో ఉన్న కర్ర పాముగా మార్చబడటం. దాని వెనక ఉన్న మర్మం ఏంటి? ఎందుకు పాముగానే మార్చబడాలి అంటే, ఐగుప్తులను గమనించండి, వారి దేశంలో నైలు నది ఉన్నది. ఆ నైలు నది అతి పొడగాటి నదిగా ఉన్నది. ఆ నైలు నది మీదే ఐగుప్తులంతా ఆధారపడతారు. తాగే నీరు కోసం ఆ నైలు నది మీద ఆధారపడాలి. ఆ నైలు నదిలో ఉండిన చేపలను వారు భుజించేవారిగా ఉన్నారు. ఆ నైలు నదిలో ఉండిన నీరు తీసుకొని వ్యవసాయం చేసేవారిగా ఉన్నారు. కనుక ఆ నైలు నదిని ఆరాధించే వారిగా ఉన్నారు. ఆ నైలు నది తిన్నగా ప్రవహించే నది కాదు, కానీ ఆ దేశంలో ఇలా వంక చెక్కగా ప్రవహించే నదిగా ఉన్నది. కనుక ఆ నైలు నది యొక్క గుర్తు ఏమిటి అంటే పాము గుర్తు. ఫరో యొక్క కిరీటం మీద ఆ పాము గుర్తు అనేది ఉంటుంది. కనుక ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? మోషే దేవుడు, అబ్రహాం దేవుడనైన నేను, ఇస్సాకు దేవుడనైనా నేను, యాకోబు దేవుడనైనా నేను, మోషే దేవుడనైనా నేను, కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడిగా లేను, నైలు నది మీద కూడా నేనే దేవుడనై ఉన్నాను, దాన్ని నియంత్రించువాడని కూడా నేనే అయి ఉన్నాను అని దేవుడు ఏం చేశాడు? కర్రను పాముగా మార్చినప్పుడు మోషే ఫరో ఎదుట వెళ్ళి కర్రను విసరగా పాముగా మార్చబడింది. అయితే ఫరోకు సంబంధించిన ఎన్ని ఎంబ్రేలు వచ్చారు, వారు కూడా కర్రలు విసరగా పాములుగా మార్చబడ్డాయి. మోషే యొక్క పాము చేసింది, ఆ ఎన్ని ఎంబ్రేల యొక్క పాములను కూడా మింగివేయటం మనం చూడగలుగుతా ఉండినాం. కనుక ఆ పాముగా మార్చబడటం ద్వారా మోషే యొక్క దేవుడు మీ దేవుళ్ళను జయించగలిగే దేవుడని చూపిస్తా ఉండేవాడు. హల్లెలూయా! మీ దేవుడు, మా దేవుడు మీ దేవుళ్ళను జయించే దేవుడై ఉన్నాడు. మా దేవుడు నైలు నది మీద కూడా దేవుడై ఉన్నాడు. ఆ నైలు నదిని కూడా నియంత్రించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆ నైలు నది మీకు జీవనాధారంగా ఉన్నది కదా, దాన్ని మరణంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు అని అక్కడ చూపించుకొని మనం చూడగలుగుతా ఉండేవాడు. పాముగా మరొక కార్యం ఉన్నది. పాముగా మార్చబడటం ఏంటండి? పాముగా మార్చబడటం ఏంటండి అంటే, ఆ పాము పాపానికి సాదృశ్యంగా ఉంది. ఆ కర్ర దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యమైనది. వాక్యం ఎవరై ఉన్నారు? ఆ కాలానికి ఇవ్వబడిన వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాక్యమే క్రీస్తు. క్రీస్తు ఆ కర్ర క్రీస్తు అయి ఉంటున్నాడుగా, ఆ క్రీస్తు పాముతో పోల్చబడినటువంటి, పాముగా మార్చబడినటువంటి
క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు మన నిమిత్తం ఆయన పాపముగా మార్చబడతా ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన పాపం చేయలేదు, పాపముగా మన కోసం మార్చబడనై ఉన్నాడు. పాపముగా మార్చబడి ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే అరణ్యంలో ఎత్తడి సర్పాన్ని మోషే ఎత్తాడు. హల్లెలూయా. ఎత్తడి తీర్పుకు సాదృశ్యముగా ఉంది, పాపానికి సాదృశ్యముగా ఉంది. మన నిమిత్తము ఆయన పాపముగా మార్చబడి ఆ పాపము తీర్పు తీర్చబడటం కల్వరి శిలువలో మనం చూడగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. అక్కడ ఆ కర్ర ద్వారా, ఆ కర్ర పాముగా మార్చబడటం ద్వారా రానయ్యున్న క్రీస్తు యొక్క పరిచర్యను, ఆయన చేయనయ్యున్న ప్రాయశ్చిత్తాన్ని అక్కడ మోషే యొక్క కర్ర ద్వారా ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు యొక్క పరిచర్యను మొదటి సూచన ద్వారా ఆయన వ్యక్తపరచడం మనం చూడగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. మోషే ఆ కర్రతో వచ్చుచున్నప్పుడు, ఐగుప్తు దేశంలోనికి వచ్చుచున్నప్పుడు వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఆ ఐగుప్తులో ఉన్న యాకోబు సంతతి వారు అణిచివేయబడతా ఉన్నారు, వారు బానిసత్వంలో ఉన్నారు, వారి పిల్లలు చంపబడతా ఉన్నారు, వారు బాధలలో ఉన్నారు, వారు ఆవేదనలో ఉన్నారు, వారు ఏడ్చుచున్న వారిగా ఉన్నారు. ఎప్పుడైతే మోషే ఎవరిని ప్రతిబింబిస్తా ఉన్నాడు? మరి ప్రధాన కాపుని ప్రతిబింబిస్తా ఉన్నాడు. ఆయన చేతిలో మరి ఎలోహిం దేవుని ప్రతిబింబిస్తా ఉన్నాడు. మరి ఆయన చేతిలో ఉన్న కర్ర క్రీస్తును ప్రతిబింబిస్తా ఉండటం మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ కర్ర ఎప్పుడైతే మోషే సాక్షి ఉన్నాడో, హల్లెలూయా, వారు ఆ యొక్క బానిసత్వంలో నుండి వారు విడిపించబడిన వారిగా ఉన్నారు. ఆ కర్ర ఎప్పుడైతే చాచబడినదో వారి సంఖ్యలు విడిపించబడ్డాయి. ఆ కర్ర ఎప్పుడైతే చాచబడినదో వారి బంధకాల నుండి విడుదల పొందుకున్న వారిగా ఉంటున్నారు. వారి యొక్క కన్నీరు సంతోషంగా మార్చబడటం మనం చూడగలుగుతా ఉన్నాం. ఆయన చేతిలో ఉన్న కర్ర ఏదో కాదు కానీ వారికి ఇవ్వబడిన వాగ్దానమే అయ్యున్నది, వారికి ఇవ్వబడిన వాక్యమే అయ్యున్నది. హల్లెలూయా. ఈనాడు ఈ ముగింపు కాలంలో వధువు మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు మళ్ళా అదే కర్రను మనం చూచువారమై ఉన్నాము. ఆ కర్ర ఏదో కాదు కానీ మన కాలానికి ఇవ్వబడిన వాగ్దానమే అయ్యున్నది. హల్లెలూయా. వధువు మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు ఆమె నోటి యందు పలుకబడిన మాట ఉంచబడతా ఉన్నది. హల్లెలూయా. వధువు మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు అప్పటికే ఆమె క్రీస్తు యొక్క రూపాన్ని, క్రీస్తు యొక్క పోలికను ఆమె సంతరించుకుని ఉన్నది. ఆ వధువు మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు అప్పటికే సృష్టి మీద అధికారం ఆమె పొందుకున్న స్థితికి ఆమె చేరుకునేదిగా ఉంటుంది. ఇక పలికినప్పుడు అక్కడ అదే కార్యములు జరుగుతాయి. హల్లెలూయా. అదే అద్భుతాలు జరగనై ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. వీళ్ళు యూదులు రెండో నిర్గమంలో యూదులు మేము మోషే శిష్యులు అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఇతర సర్పం ఏదైతే ఛాయ రూపంలో అక్కడ మొదటి నిర్గమంలో వారి యొక్క అవిధేయతను బట్టి, వారి యొక్క అపనమ్మికను బట్టి దేవుడు చేశాడు, పాలెంలోకి సర్పాలను అనుమతించాడు. సర్పాలు వచ్చి కాటేస్తా ఉన్నాయి. ఆ బాధ తట్టుకోలేక మోషే మళ్ళా వాడు మోషేను వేడుకుంటా ఉన్నారు. మోషే దయించి మా కొరకు ప్రార్థన చేయి, మేము ఈ బాధను తట్టుకోలేకపోతా ఉన్నాము, ఈ పోటును తట్టుకోలేకపోతా ఉన్నాము, దేవుడు మమ్మల్ని స్వస్థపరచమని మరి ప్రార్థించబడినప్పుడు దేవుడి దగ్గర మోషే ప్రార్థన చేయగా ఎత్తడి సర్పాన్ని మోషే తయారు చేసి ఎత్తగా ఆ ఎత్తడి సర్పాన్ని చూసినప్పుడు వీళ్ళు స్వస్థతలు పొందుకొని ఉన్నారు. ఛాయారూపంలో ఏ కార్యం అయితే జరిగినదో క్రీస్తు పట్ల అదే జరిగింది. క్రీస్తు కల్వరి శిలువలో ఎత్తబడి ఉండగా నేను పొందిన దెబ్బల ద్వారా ఇప్పుడు మీకు స్వస్థత కలిగి ఉన్నది అని దేవుడు చెప్తా ఉన్నాడు. మోషే శిష్యులని చెప్పుకుంటున్న వారు మోషే చేసిన కార్యాన్ని చూస్తూ ఉన్నారే కానీ అదే కార్యం కదంటే నెరవేర్చబడింది. అక్కడ ఎత్తడి సర్పం ఏ విధంగా ఎత్తబడినదో ఈయన కూడా ఎత్తబడ్డాడు. అక్కడ ఆ ఎత్తడి సర్పాన్ని చూసి ఏ విధంగా స్వస్థత పొందుకున్నారో నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలిగి ఉన్నదని యెషయా ద్వారా ప్రవచించబడిన ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతున్నదని వారు గ్రహించని వారిగా ఉంటున్నారు. పౌలు వచ్చి, అపోస్తలులు వచ్చి కొత్తగా వేరొక సర్పాన్ని ఎత్తలేదు కానీ స్వస్థతలు పొందుకోవడానికి క్రీస్తు వైపు వారిని తిప్పుతా ఉన్నారు. అందులో 37 సంవత్సరాల క్రితం, ఇదిగో కొన్ని సంవత్సరాల క్రితం క్రీస్తు ఎత్తబడ్డాడు.
క్రీస్తు శిలువలో మరణించిన వాడిగా ఉన్నాడు. ఆయన మరణం మనకి స్వస్థత తీసుకువస్తా ఉన్నది. ఆయన మరణం మనకి విమోచన తీసుకువస్తా ఉన్నది. ఆయన మరణం పూర్వపు స్థితికి మనల్ని పునరుద్ధరిస్తుందని వారు బోధించిన వారిగా ఉన్నాను. కనుక మొదటి సూచన అది క్రీస్తు జరిగించిన ప్రాయశ్చిత్తానికి అది సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తు మన కోసం పాపముగా మార్చబడ్డాడు అని చెప్పడానికి ఆ పాము, ఆయనే వాక్యమై ఉన్నాడు అని చెప్పడానికి ఆ కర్ర, పాపముగా మార్చబడిన క్రీస్తు తీర్పు తీర్చబడ్డాడు, యథాశాస్త్రమైన అది మొదటి సూచనగా ఉండేది. రెండో సూచన హస్తము ఛాతి దగ్గర పెట్టి ఇక కుష్ఠము కలిగిన చెయ్యి. అదే వర్తమానంలో ప్రవక్త చెప్తా ఉన్నాడు. ప్రవక్త కాపలికే ఎందుకు బయలుపరచబడ్డాడు అని వర్తమానంలో ప్రవక్త రెండో గుర్తు గురించి, రెండో సూచన గురించి వివరిస్తూ ఉన్నాడు. నీ చెయ్యి రొమ్మున ఉంచుకునము. ఈ రెండవ సూచక క్రియ వెనుకున్న స్వరము వినండి. మోషే ఎడమ చెయ్యి వాడుక గలవాడు అని నేను అనుకోవడానికి ఏ కారణం లేదు కనుక అతడు తన కుడి చెయ్యిని మడుచుకోలేదని మనం చెప్పగలము. ఎందుకనగా ఎక్కువగా పురుషులు కుడి చెయ్యి వాడుక కలిగి ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఒక దృశ్యమును చూడగలము. గొర్రెల కాపరియకు ప్రవక్త మోషేలో యెహోవా ఉండెను. గొర్రెల కాపరియకు ప్రవక్తకు మోషేలో యెహోవా ఉండెను. మోషే దేవుని ప్రతినిధి, ఎందుకనగా దేవుడు మోషేలో ఉండెను. అతడు చెయ్యి రొమ్మున ఉంచుట ఎట్టి గుర్తో చూడండి. మొదటిగా ప్రవక్త చెప్తున్న విషయం ఏంటంటే, మోషే లెఫ్ట్ హ్యాండర్ అయి ఉండకపోవచ్చు, రైట్ హ్యాండర్. ఎక్కువ మంది పురుషులు రైట్ హ్యాండర్సే అయి ఉంటారు కాబట్టి మోషే తన కుడి చెయ్యిని మడిచి తన యొక్క ఛాతి దగ్గర పెట్టుకున్నాడు అని మరి నేను భావిస్తా ఉన్నానని ప్రవక్త చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన హస్తం ఎందుకు కుష్ఠంగా మార్చబడ్డాడు, దాని వెనకాల ఉండిన మర్మం ఏమిటి అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. అతడు తన కుడి చేతిని గుండె మీద పెట్టుకునేను, ఇలా నిలబడి జగత్ పునాది వేయబడినప్పటి నుండి విమోచన రహస్యములు దాగి ఉన్నవి. అందుకే ఈ గొర్రెల కాపుడులను ఎన్నుకొనెను. యేసు దేవుని కుడి చెయ్యి, యేసు దేవుని కుడి చెయ్యి అని మనందరికీ తెలియదు. మోషే ఆయనను చూపించుచుండేది. తండ్రి యొక్క రహస్యములను ఆయన చూసి మనకు తెలియజేశాడు. ఆయన మరణకరముగు కుష్ఠముతో మత్తబడెను. దేవుడు తన కుడి చేయితో ఏమి చేయగలడో చూపించాను. చూడండి, కుష్ఠరోగమునకు స్వస్థత లేదు. అది మామూలు కుష్ఠరోగము కాదు, అది ముదిరిన రోగము, మనసు వలె తెల్లగా ఉన్నది. అది చివరి దశ. అతని చేయి అట్టి భయంకర రోగముతో మత్తబడిను. కుష్ఠరోగముతో మత్తబడిన తన కుడి చేయిని గుండె మీద నుండి లాగుతూ మోషే ఏమనుకొని ఉండేనో కదా. కుష్ఠరోగం పాపమునకు సాదృశ్యము, ముఖ్యంగా చివరి దశలో ఉన్నదని. చివరి దశలో ఉన్నది బాగుపడదు. మానవుడు ఈ యొక్క మోషే యొక్క చేయిని గమనించండి. ఛాతి దగ్గర పెట్టుకొని తీసినప్పుడు కుష్ఠరోగం అది ఎటువంటి స్థితిలో ఉన్నదంటే ఆఖరి దశలో ఉండిన కుష్ఠరోగం. చెయ్యంత తెల్లగా మారిపోయిందంట. అది స్వస్థతకు ఏ మందులు వాడినా కానీ, ఏ వైద్యం చేసినా కానీ మరి అటువంటి స్టేజ్కి రీచ్ అయిన కుష్ఠరోగము స్వస్థత పొందుకునే అవకాశం లేదు. ఈనాడు మానవుడు కూడా అటువంటి స్థితిలోనే ఉన్నాడు అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. మానవుడు ఎటువంటి స్థితికి పడిపోయాడు? ఒకనాడు రోగాలు లేనివాడిగా ఉన్నాడు, ఒకనాడు వ్యాధులు లేనివాడిగా ఉన్నాడు, ఒకనాడు వృద్ధాప్యం లేనివాడిగా ఉన్నాడు, ఒకనాడు మరణం లేనివాడిగా ఉన్నాడు, ఒకనాడు దేవుడితో సహవాసం కలిగిన వాడిగా ఉన్నాడు, ఒకనాడు సృష్టి మీద అధికారము కలిగిన వాడిగా ఉన్నాడు, ఒకనాడు కనులకు పరిశుద్ధమైన పొరలు కలిగిన వాడిగా ఉన్నాడు, ఒకనాడు మహిమ దేహాలు కలిగిన వాడిగా ఉన్నాడు. అటువంటి స్థితి నుండి రోగాలు కలిగిన వాడిగా, వ్యాధులు కలిగిన వాడిగా, వృద్ధాప్యం కలిగిన వాడిగా, మరణం కలిగిన వాడిగా పడిపోయాడు. థియోఫనీ తీసివేయబడింది ఆయన దగ్గర నుండి, పరిశుద్ధమైన పొర తీసివేయబడింది, ఇవ్వబడిన అధికారం తీసివేయబడింది, ఇవ్వబడిన
సహవాసం, దేవునితో సహవాసం తీసివేయబడింది. పూర్తిగా పాపంలో కూలిపోయిన వాడిగా ఉన్నాడు. మానవుని పూర్వపు స్థితికి ఎవరు పునరుద్ధరించగలిగే స్థితిలో మానవుడు లేడు. ఏ మానవుడు తోటి మానవుడిని పూర్వపు స్థితి, ఆదాము సృష్టించబడినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి ఏ మానవుడు తీసుకురాలేడు. అయితే ఒకే ఒక మార్గం అది, అది క్రీస్తు ద్వారా. ఆ కుడి చెయ్యి ఎవరిని ప్రతిబింబిస్తా ఉన్నది? క్రీస్తును ప్రతిబింబిస్తా ఉన్నదట. మోషేయేమో దేవుడు, ఆ చెయ్యేమో క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు ద్వారా మాత్రమే ఆ యొక్క స్థితి నుండి పూర్వ స్థితికి పునరుద్ధరించబడగలడు. హల్లెలూయా. క్రీస్తును అంగీకరించినప్పుడే, క్రీస్తుగా మరి ఏ క్రీస్తు అయితే మరి వాక్యముగా ఉన్నాడు, ఏ క్రీస్తు అయితే ఆత్మగా ఉన్నాడు, ఏ క్రీస్తు అయితే పరిశుద్ధాత్మగా దిగి వచ్చున్నాడు, మళ్ళా అదే పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండినప్పుడు, అదే వాక్యాన్ని మనం కలిగి ఉండినప్పుడు పూర్వపు స్థితికి మనం తీసుకురాబడతాం. క్రీస్తు మాత్రమే కోల్పోయిన థియోఫనీని తిరిగి పొందుకోవడానికి మార్గాన్ని తెలిసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ద్వారా తప్ప మనం కోల్పోయిన థియోఫనీని మనం పొందుకునే అవకాశం లేదు. క్రీస్తు ద్వారా తప్ప మనం తండ్రిని చూసే అవకాశం లేదు. క్రీస్తు ద్వారా తప్ప పరలోక రాజ్యాన్ని చేరుకునే అవకాశం లేదు. క్రీస్తు ద్వారా తప్ప స్వాస్థ్యాన్ని పొందుకునే అవకాశం లేదు. హల్లెలూయా. క్రీస్తు ద్వారా తప్ప 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళే అవకాశము లేదు. కనుక ఆ విమోచన మర్మము దేవుడు ఆ హస్తంలో దాచించిన, గుండెలో దాచించిన ఆ మర్మాన్ని చేతి ద్వారా బయలుపరుస్తూ ఉంటున్నాడు. మొదటి సూచన యేసుక్రీస్తు వారు జరిగించిన ప్రాయశ్చిత్తార్థము. రెండో సూచన మన పూర్వపు స్థితికి ఎవరి ద్వారా పునరుద్ధరించబడతాం. ప్రాయశ్చిత్తార్థాన్ని జరిగించున్నాడు క్రీస్తు. ఆ క్రీస్తును అంగీకరించినప్పుడు ఆ క్రీస్తు ద్వారా పూర్వపు స్థితికి మనం పునరుద్ధరించబడతాం. 2 సూచనలు దేవుడు, ఈ 2 సూచనలు ఊరికే కూడా. ప్రతి సూచన వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ప్రతి సూచన వెనకాల దేవుని యొక్క ఆలోచన ఉంది. ఆ 2 సూచనల వెనకాల స్వరం ఉన్నది అని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ స్వరం? స్వరం అంటే ఏదో తెలియజేసేదై ఉన్నది, మర్మాన్ని తెలియజేసేదై ఉన్నది. మనం ఏమిటి అంటే, ఒకటి ప్రాయశ్చిత్తార్థాన్ని తెలియజేస్తా ఉంది. రెండోది ఎవరి ద్వారా పూర్వపు స్థితికి మనం పునరుద్ధరించబడతాము అది తెలియజేసే కార్యంగా ఉంది. 2 సూచనలు స్వరాలు కలిగిన సూచనలుగా ఉన్నాయి. మూడోది ఇక తీర్పే. స్వరం కలిగిన సూచనలు తిరస్కరించారు కాబట్టి ఇక మూడో సూచన ఏంటి? తీర్పే. ఏట్లో నుండి కొన్ని నీళ్లు తీసి కొడినాల మీద పోయి రక్తమే, ఈ రక్తం మాదిరిగా దేశం అంతా మారిపోతుంది, మార్చబడుతుంది, రక్తంగా మార్చబడుతుంది దేశం. ఎందుకంటే 2 సూచనలు తిరస్కరించారు. స్వరము కలిగిన సూచనలను తిరస్కరించారు. ప్రవక్తకి అనుగ్రహించబడిన 2 సూచనల ద్వారా ప్రవక్తను అంగీకరించకపోతే అదే తీర్పు సంభవిస్తుంది. కనుక నాడు గమనించండి, మొదటి నిర్గమంలో దేవుడు తీర్పు తీసుకొచ్చినాడు కదా, రెండో నిర్గమంలో దేవుడు తీర్పు తీసుకొస్తాడు. రెండో నిర్గమంలో తీర్పు తీసుకొచ్చినాడు, మూడో నిర్గమంలో కూడా దేవుడు తీర్పు తీసుకోవచ్చు వాడై ఉన్నాడు. కనుక ఈనాడు దేవుని యొక్క మహాకృపను బట్టి మనమైతే మరి ఈ కాలపు వర్తమానాన్ని మనం గుర్తించాము, వర్తమానాన్ని మనం గుర్తించిన వాడుగా ఉన్నాము, వర్తమానాన్ని చేర్చుకున్నాము. వర్తమానానికి ఆమె చెప్పడం మాత్రమే కాకుండా వర్తమానంగా మనం మార్చబడటానికి గాను దేవుడు సహాయం చేయడు కాక, వర్తమానంగా మనం పూర్తి వర్తమానంగా మార్చబడేంత వరకు మన ప్రార్థన ద్వారా మన దేవుడిని మనం ఆయన బ్రతిమాలుకుంటూనే మనం ఉండాలి. ప్రభువా ఇంకా పరిపూర్ణతలోకి తీసుకురా, ఇంకా పరిపూర్ణతలోకి తీసుకురా ప్రభువా, ఇంకా నన్ను నీకు సమీపంగా తీసుకురా ప్రభువా. ప్రభువా నా జీవితాన్ని మార్చు ప్రభువా, నీ వాక్యంగా నేను మార్చబడాలి ప్రభువా. నీవు కలువరి శిలువలో క్లాసులు తూయబడ్డావు ప్రభువా, నేను కూడా బదువుగా ఉండగా నేను కూడా తూయబడతాను. నువ్వు ఏ విధంగా వాక్యముగా ఉన్నావు, నేను కూడా అదే విధంగా వాక్యముగా ఉంటేనే నేను వధువుని ఉంటాను ప్రభువా. నన్ను ఆ వాక్యంగా మార్చడం, నాలో ఇక బలహీనతలో ఉండటానికి అవకాశం ఇవ్వవద్దు ప్రభువా, నాలో ఇక భౌతికమైన ఆ స్వభావం ఉండటానికి అవకాశం ఇవ్వవద్దు ప్రభువా, పరిపూర్ణమైన ప్రేమగా నేను ఉండటానికి ప్రభు చూపించు ప్రభువా అని మనం ప్రార్థన చేయవలసిన వారు. కనుక మన సమయంలో ప్రతిరోజు దశమ భాగాన్ని ప్రార్థనలో గడపవలసిన అవసరం ఉంది. 24 గంటల్లో దశమ భాగము, 24 మనం సంపాదించే సంపాదనలో మాత్రమే కాకుండా
మన సమయంలో దశమ భాగాన్ని దేవునికి ఇవ్వవలసిన వారమైన 24 గంటల దశమ భాగం అంటే 2.5 గంటలు ఒక మనిషి విశ్వాసిగా కొనసాగించబడాలి. దశమ భాగపు ప్రార్థన ప్రతిరోజు ఉండవలసిన అవసరం ఉన్నది. లేదంటే శత్రు బలహీన పరుస్తాడు. శత్రు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఉండిపోయేలాగా శత్రు చేస్తూ ఉంటాడు. అయితే మనం ముందుకు తీసుకువెళ్ళేది ప్రార్థన అయినది. ప్రార్థన చేసినప్పుడు మన దేవుడితో వ్యక్తిగతమైన సంబంధాన్ని మనం కలిగి ఉంటాము. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనకి సూచనలు చూపిస్తూ ఉంటాడు. వాక్కులు మరింత లోతైన అవగాహన తీసుకోవచ్చు వాడైనాడు. మరింత ఆత్మీయంగా ఎదగగలుగుటకు దేవుడు కృప చూపించి ఒకనొక దినమున ఈ భూమి మీద ఆయన మనల్ని కొనుక్కోవాడైనాడు. ఆ విధంగా దేవుడే సహాయం చేయడుగాక. దేవుడి చిన్న మాటను దీవించుగాక. మరొకసారి మనం తెలియచేయబడతాం. మన స్థుతులతో మన స్తోత్రాలతో కొనియాడాలి. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా వందనములు వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా, వందనములు తండ్రి. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా వందనములు 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 తండ్రి. జీవం కలిగిన దేవ, జీవానికి స్తోత్రం తండ్రి, వందనములు యేసు. ఈ రీతిగా ప్రభావ మరొకసారి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచినందుకు స్తోత్రం. మమ్మల్ని సమావేశపరచమే కాకుండా ప్రభావ మరొకసారి నీవే మమ్మల్ని దిగి వచ్చావు మా గొప్పగా. అవును ప్రభా, మోషేకి ఇవ్వబడిన సూచనలు ప్రభా దేనిని ప్రతిబింబించుతున్నాయో ప్రభా నేను చూడగలిగిన వారుగా ఉన్నా మా గొప్పదేగా. అవును ప్రభా, యేసయ్య మా గొప్పదేగా. ప్రభా మోషే ప్రభా చేతిలో ఉన్న ఆ కర్ర ప్రభా యేసయ్య వాక్యానికి ప్రభా సాదృశ్యంగా ఉందండి. మోషే మా గొప్ప దేవుడా ఆ కర్రతో ప్రవేశించినప్పుడు మా గొప్ప దేవుడా ప్రభా ఇశ్రాయేలు ప్రభా వారు అణచబడుచున్న స్థితిలో ఉన్నారు మా గొప్ప దేవుడా. వారు హింసించబడుచున్న స్థితిలో ఉన్నారు మా గొప్ప దేవుడా. వారు ప్రభా యేసే సంహరించబడుచున్న స్థితిలో ఉన్నారు మా గొప్ప దేవుడా. ప్రభా వారి మీద అధికమైన భారం మోపబడిన స్థితిలో ఉన్నారు తండ్రి. మోషే ఎప్పుడైతే ఆ కర్రతో వచ్చినాడు ప్రభా ఆ కర్రను సాపగా మా గొప్ప దేవుడా వారికి విడుదల కలుగు చేయబడి ఉన్నది ప్రభా. ఆ కర్రను చాపగా మా గొప్ప దేవుడా వారి మీద ఉన్న భారం తొలగించబడి ఉన్నది ప్రభా. ఆ కర్ర చాపగా మా గొప్ప దేవుడా సంఖ్యలు విడిపించబడ్డాయి తండ్రి. ఆ కర్రను చాపగా ప్రభా యేసయ్య గర్భం నుండి వారు విడిపించబడి ఉన్నారు ప్రభా. స్వతంత్రత ప్రభా వారికి కలుగు చేయబడి ఉన్నది మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య ఆ కర్ర ఏదో కాదు కానీ ప్రభా మీ వాక్యమైనది ప్రభా, మీ వాగ్దానమైనది ప్రభా. ఆ వాగ్దానాన్ని బట్టి వారు స్వతంత్రంగా చేయబడ్డారు ప్రభా. ఈనాడును ప్రభా యేసయ్య మా ప్రభా యేసయ్య మా పరీక్షల నుండి ప్రభా, మా శోధన నుండి ప్రభా, మా శ్రమల నుండి ప్రభా, సాతాను నుండి మా గొప్ప దేవుడా మేము విడుదల పొందుకోవాలంటే మాకు ఇవ్వబడిన వాగ్దానం వైపే మేము గురి కలిగి ఉండాలి మా గొప్ప దేవుడా. ఆనాడు ప్రభా యేసయ్య ఏ వాక్యం అయితే ప్రభా ఇశ్రాయేలుకి ప్రభా విడుదలనిచ్చినదో స్వతంత్రతనిచ్చినదో ప్రభా అదే వాక్యం ఈనాడును మాకు ప్రభా విడుదలనిచ్చిన ప్రభా స్వతంత్రతనిచ్చిన మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య ప్రభా వాక్యం ఎవరో కాదు కానీ ప్రభా క్రీస్తు నీవే అయి ఉన్నావు మా గొప్ప దేవుడా. ఆ క్రీస్తు ప్రభా యేసయ్య మా కొరకు పాపంగా మార్చబడతాడని ప్రభా మోషే కాలంలో మర్మయుక్తంగా ప్రభా యేసయ్య పాముగా మార్చబడటం నేను చూడగలుగుతాము నేను తండ్రి. ఆ పాము ప్రభా యేసయ్య ఎత్తడి సర్పాన్ని మోషే చేసి ఎత్తబడి ఉంటుండగా పాపంగా మార్చబడిన నీవు మా కోసం తీర్చబడ్డావు నేను మార్గము ప్రభా. ప్రభా యేసయ్య ఆ సూచన వెనకాల తాగేవారు మా గొప్ప దేవుడా. రెండో సూచనగా ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా ప్రభా మానవుడు విమోచించబడలేని స్థితిలో ఉన్నాడని ప్రభా ఆ కుష్ఠం కలిగిన చేయి ప్రభా బయలుపరుచుకుంటున్నాడుగా మమ్మల్ని ప్రభా పూర్వపు స్థితికి ప్రభా పునరుద్ధరించగలిగిన వాడు నీవే ఉన్నావు ప్రభా. నీవు పని పొందుకోవాలంటే అది నీ ద్వారానే అయినది మా గొప్ప దేవుడా. పరలోక రాజ్యం చేరుకోవాలంటే అది నీ ద్వారానే అయినది ప్రభా. తండ్రిని చూడాలంటే ప్రభా అది నీ ద్వారానే అయినది మా గొప్ప దేవుడా. వెయ్యాల పరిపాలనలోకి ప్రవేశించాలంటే అది నీ ద్వారానే అయినది ప్రభా. ఏ మానవుడు సహాయం చేయలేడు ప్రభా, ఏ రాజు సహాయం చేయలేడు ప్రభా, ఏ అధికారి సహాయం చేయలేడు ప్రభా. నీవు
మాత్రమే, నీ ద్వారా మాత్రమే ప్రభా మేము ప్రభా పూర్వపు స్థితికి పునరుద్ధరించబడగలుగుతాం తండ్రి. ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడు, ఆనాడు మొదటి నిర్గమంలో ఇవ్వబడిన సూచనలు ప్రభా ఈ ముగింపు కాలానికి ప్రభా ఏ విధంగా మేము సంబంధం కలిగి ఉన్నాము ప్రభా మేము స్పష్టంగా చూడగలిగిన వాటిగా ఉన్నాము తండ్రి. ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడు, బోధించబడిన వాక్యాన్ని బట్టి ప్రభా యేసయ్య ప్రభా మా గొప్ప దేవుడు విమోచన తీర్పు సమాంతరంగా తీసుకురావడానికి బట్టి మా గొప్ప దేవుడు ప్రభా యేసయ్య ఈ వాక్యాన్ని గ్రహించిన వారిగా, ఈ వాక్యాన్ని చేర్చుకునే వారిగా, ఈ వాక్యాన్ని ప్రభా జీవించిన వారిగా, ఈ వాక్యం పైన పూర్తిగా ఆనుకున్న కాలేబు యెహోషువ వలె ప్రభా నేను ఉండగలుగుతుంది. ఈ రోజు తెలిసి మనం కోరుచున్నాం మా గొప్ప దేవుడు. బోధించబడిన ప్రతి మాట నూరంతగా మా జీవితాల్లో ఫలించగలుగుతానికి తండ్రి నీవే సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. ఇచ్చిన ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మీ మీద, మీ కుటుంబాల మీద నిండుగా ప్రమాదించబడును గాక.